ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు బంధానికి కారణమైనటువంటి ప్రపంచం మనస్సు వల్లనే ఏర్పడుతున్నది. ఆ మనస్సును మనం అర్థం చేసుకొని దాన్ని మోక్షైక సత్య, మోక్షం పట్ల మాత్రమే ఆసక్తి ఉండేటట్లు, విషయేషు రాగం నిర్మూల్య, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి విషయాల పట్ల ఉండే ఆసక్తిని మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తే అప్పుడు మనస్సులో ఉండేటువంటి రజస్వభావం పోతుంది అని చెప్పారు. ఎందుకు పోవాలి? మనస్సులో ఉండేటువంటి రజోగుణం పోకపోతే ఏమవుతుంది అంటే, ఈ రజోగుణమే పైన చెప్పినట్టు అహత్వ మమత్వానికి కారణం అవుతుంది, అహంకార మమకారాలకు కారణం అవుతుంది. నిజానికి అహంకార మమకారాలు ఏం లేవు అక్కడ. నేను చేశాను అనడానికి ఏమీ లేదు, అది నీ ప్రారంభంలో ఉంటే జరుగుతుంది అంతే. నువ్వు చేసేది ఏంది? నీ ప్రారంభంలో లేకపోతే జరగదు అది. నీ సంకల్పంతో జరిగేదానికి నువ్వు చాలా కష్టపడాలి. నీ సంకల్పంతో జరిగేటప్పుడు చెడు ఎందుకు చేస్తావు? మంచిది. నీ చేతిలో లేనప్పుడు జరిగిపోయింది, దాని గురించి వదిలేయి. అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా మనోమయమైనటువంటిది. అందుకని మనస్సు ఎప్పుడైతే విశుద్ధే సతి, ఎప్పుడైతే మనస్సు విశుద్ధంగా ఉంటుందో, శుభ్రంగా ఉంటుందో, అప్పుడు ముక్తి కరఫలాయతే అని చెప్పన్నాడు. మనసు శుభ్రంగా ఉంటే ముక్తి నీకు అరిచేతిలో ఉంటుంది అని చెప్పాడు. సో ఇది అందరికీ స్పష్టమైనటువంటిదే. ఇది ఇక్కడికి సిద్ధాంతం తెలిసిపోయింది అందరికీ. సిద్ధాంతంలో దాచిపెట్టినటువంటి విషయం ఏమి లేదు, ఇది అందరికీ సిద్ధాంతం స్పష్టంగా ఉంది. మరి అందరికీ సిద్ధాంతం తెలిసినప్పుడు అందరికీ ముక్తి ఎందుకు రాలేదు అంటే, ఎవడి సాధన వాడిది. అదేమిటి, మనం గొర్రెలు మేపుతూ ఉన్నాం, ఆ గొర్రెలన్నింటినీ ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళాం. గొర్రెలు ఉన్నాయి, చెరువు ఉంది, అందులో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక గొర్రె నాకు దప్పికి తీరలేదు అంటే మనం ఏం చేస్తాం? అది నీళ్లు తాగలేదు అని చెప్తాం. కాబట్టి శాస్త్రం ఎంతవరకు దాని పరిధి అంటే, నిన్ను తీసుకొని వస్తుంది ఎక్కడి వరకు? నీళ్ల వరకు. సాధకుడు ఏం చేయాలా? ఇక తన సాధన తాను మొదలు పెట్టుకోవాలా.
కాదు కూడదు అసలు. ఇంత చేస్తుండేటువంటి మనస్సే పరమాత్మ. మనసుకు మించింది ఏమి లేదు కదా అని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఆయన ఇంత చేస్తూ ఉన్నప్పటికీ మనసు పరమాత్మ కాదు అని చెప్పేటువంటిది తర్వాత చెప్తూ ఉన్నారు. మనోమయో నాపి భవేత్ పరాత్మా మనోమయో నాపి భవేత్ పరాత్మా యాద్యంతవత్వాత్ పరిణామభావాత్ యాధ్యంతవత్వాత్ పరిణామాభిభావాత్ ఆద్యంతవత్వాత్ ఆద్యంతవత్వాత్ పరిణామిభావాత్ పరిణామిభావాత్ దుఃఖాత్మకత్వాత్ దుఃఖాత్మకత్వాత్ విషయత్వహేతోః విషయత్వేహేతోః విషయత్వహేతోః విషయత్వహేతోః ద్రష్టా హి దృశ్యాత్మతయా ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః. న దృష్టః మనోమయః అపి, ఇది మనోమయ కోశం కూడా, మనోమయః మనోమయ కోశం. మనస్సు ఏమైనా ఆత్మ అనుకుంటారేమో అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. మనస్సు చాలా గొప్పదే. మనం శరీరం ఎట్లా ఏర్పడింది, ఈ పంచభూతాల యొక్క స్థూలాంశాల చేత శరీరం ఏర్పడింది అని చెప్పి తెలుసుకున్నాం. శరీరం ఆత్మ కాకపోవడానికి కారణం ఏమిటి? దీనికి ఆద్యంతాలు ఉన్నాయి. ఇది చైతన్యం కాదు, ఇది జడము. సత్తు చిత్తు ఆనంద స్వభావాలు దీనికి లేవు, ఇది నశించిపోతుంది. కాబట్టి ఇది ఆత్మ కాదని తెలుసుకున్నాం. దేహం ఆత్మ కాదని తెలిసిన తర్వాత, స్థూల దేహం ఆత్మ కాదని తెలిసిన తర్వాత, అంటే అన్నమయ కోశం ఆత్మ కాదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనోమయ కోశం గురించి చెప్పారు ఇంతవరకు. మనం మనస్సు యొక్క విశేషాలన్నీ చెప్తూ వచ్చారు. తీరా ఆలోచన చేస్తే మనస్సు తప్ప ఇంకోటి లేదు ప్రపంచంలో. మనస్సే సమస్తంగా ఉంది. మనస్సే సమస్తంగా ఉన్నటువంటి కారణం చేత అరే మనస్సు కంటే గొప్పది ఇంకోటి లేదు, మనస్సే శాశ్వతమైనటువంటిది, మనస్సే ఆత్మ అని ఏమైనా సాధకుడు భ్రమపడతాడు అనేటువంటి ఉద్దేశంతో పైన మనస్సు గురించి అంతా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మనోమయ పరాత్మ, మనోమయ అపి, మనోమయ కోశం కూడా పరాత్మ నా భవే, అది పరమాత్మ కాదు. మనోమయ కోశం పరమాత్మ కాదు. ఈ ఎందుకంటే ఆద్యంతవత్వాత్, మనస్సుకు ఆద్యంతములు ఉన్నవి. మనస్సు పుడుతూ ఉంది, పోతూ ఉంది. అది ప్రతిరోజు పుడుతుంది, ప్రతిరోజు పోతుంది. మనస్సుకి ఆయుష్ ఎంత? మనస్సుకు ఆయుష్ ఎంత? శరీరానికి ఆయుష్ మనం చెబుతూ ఉన్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది. మనస్సుకు ఆయుష్ ఎంత అంటే అది క్షణకాలమే. మనస్సుకు ఆయుష్ అప్పుడే పుడుతుంది, అప్పుడే వస్తుంది, అప్పుడే పుడుతుంది, అప్పుడే వస్తుంది. అంటే ఒక ఆలోచన వచ్చినప్పుడు మనసు పుడుతుంది, ఆ ఆలోచన అయిపోగానే ఆ ఆలోచన చేసినటువంటి మనసు చనిపోతుంది. అందుకే ఒకే రకమైనటువంటి భావం ఎవరికి చాలా కాలం పాటు ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? భావం మారినప్పుడంతా కొత్త మనసు వస్తా ఉంది అని అర్థం. అందుకని ఆద్యంతవత్వ, పుడుతూ ఉంది, పోతుంది. లేదండి ఒక మనిషికి ఒకే మనసు, అది పుట్టేది లేదు, పోయేది లేదు,
అని అనుకుంటే కూడా మనిషి పుట్టినప్పుడు మనసు పుడుతుంది, మనిషి పోతానే మనసు కూడా పోతూ ఉంది. కాబట్టి ఆద్యంతవత్వాత్, ఇట్లయినా సరే మనసుకు ఆద్యంతాలు ఉన్నాయని అనుకోవచ్చు. నిజానికి శరీరం కూడా మారిపోతుంది, శరీరం కూడా చనిపోతుంది. అంటే దీనికి కూడా నిరంతరం చావు ఉంది. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఈ శరీరంలో ఉండేటువంటి కణాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతిదీ కొత్త కణం వస్తుంది, 6 నెలలకంతా చనిపోతుంది. ఆ లెక్కనైతే ఏ శరీరానికైనా 6 నెలలే ఆయుష్. 6 నెలల తర్వాత కొత్త శరీరం వస్తా ఉంటుంది. 6 నెలలు నువ్వు ఆస్ట్రేలియాలో ఉండి తిరుపతికి వచ్చినావంటే 6 నెలలకు ముందున్న మునిరామరెడ్డి ఇప్పుడుంటే మునిరామరెడ్డి ఒకటి కాదు, మారిపోయాడు సైన్స్ ప్రకారం అయితే. కానీ ఆ మారిపోయినట్టు ఎందుకు తెలియలేదంటే అది సూక్ష్మమైనటువంటి మార్పు కాబట్టి గుర్తించే శక్తి అందరికీ లేదు. ఆ శరీరంలోనే అంత మార్పు ఉండి గుర్తించలేనప్పుడు ఆకారం ఉండేటువంటి శరీరం ఫిజికల్ బాడీకే అట్లా ఉండేటప్పుడు మనస్సు దృగ్గోచరమయ్యేటువంటిది కాదు, మనసు కనిపించేటువంటిది కాదు. అందువల్ల దాంట్లో ఏం మార్పులు జరుగుతాయి అనేది ఎక్కడ తెలుస్తుంది మనకు. కానీ ఒకటైతే నిజం, నీ సుషుప్తిలో నీ మనస్సు ఏమవుతుంది? మనం ఏం చెప్తాం? అజ్ఞానంలో లయం అయిపోయింది అని చెప్తాం. లయం అంటే ఏమిటి? మృత్యువు కదా. లయం అంటే మృత్యువే కదా. కాబట్టి లీస్ట్ కౌంట్ తక్కువలో తక్కువ అనుకుంటే కూడా మనసుకు ఒకరోజే ఆయుష్. నువ్వు మళ్ళీ పడుకొని గాఢంగా నిద్రపోయినావంటే అప్పటికి ఆ మనసు పోయింది, మళ్ళీ కొత్త మనసు వచ్చింది. మరి కొత్త మనసుకు పాత ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? కొత్త జీవునికి పాత ప్రారంధం ఉన్నట్లు కొత్త జీవునికి పాత ప్రారంధం వస్తుంది. వాడు వస్తానే ఎందుకు వాడు ఇండియాలో పుట్టాలా, వాడు ఎందుకు అమెరికాలో పుట్టలేదో? వాడేమన్నా కస్టమైజ్ చేసి పుడతాన్నాడా? నీ పుట్టుక నువ్వు కస్టమైజ్ చేసుకోగలవా? నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఫలానా కుటుంబంలో పుట్టాలి, నేను నా తల్లిదండ్రులు ఇలా ఉండాలి, నా తండ్రి కోటీశ్వరుడుగా ఉండాలి, నా తల్లి క్లబ్లో మెంబర్ కాకూడదు, ఎప్పుడు నన్నే చూసుకుంటూ ఉండాలి. ఇట్లా నువ్వేమైనా కస్టమైజ్ చేసి పుట్టగలవా? లేదు. మనసు కూడా అంతే, మనసును కూడా నువ్వు కస్టమైజ్ చేయడంలే. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నీ శరీరాన్ని ఎలాగో కస్టమైజ్ చేయలేవు, దాంతో నీకు సంబంధం కూడా లేదు, దాంతో నీకు పని కూడా లేదు. నువ్వు చేయాల్సింది మనసునే. మనసును నువ్వు కస్టమైజ్ చేసుకున్నావు అనుకో, నీకు అనుకూలంగా నువ్వు మార్చుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? మోక్షైక సత్య, మోక్షం పట్ల ఆసక్తి మనసులో పుడుతుంది. పుట్టాలంటే విషయేషు రాగం నిర్మూల్య, అది ప్రధానమైనటువంటిది. ఆ విషయమే విషం అయిపోతుంది. విషయేషు రాగం ఉందే, విషయానురాగం ఉందే, ఆ విషయానురాగమే విషము, మనస్సులో ఉండేటువంటి విషం. అందుకని మనస్సు మీద ఎక్కువ సాధకులు కాన్సన్ట్రేషన్ చేయాల. మనం యోగం చేస్తాం, ఎందుకు చేస్తాం? యోగాసనాలు ఎందుకు చేస్తాం? ప్రాణాయామం ఎందుకు చేస్తాం? ధ్యానం ఎందుకు చేస్తాం? అన్నింటినీ మనస్సును నిగ్రహించడం కోసం మాత్రమే. మనస్సును నిగ్రహించడం కోసం మాత్రమే. ఒకానొక దశలో ఏం చెప్తారు మీకు? ధ్యానం చేసేటప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చొని ధ్యానం చేయమని ఏమనరు, సుఖాసనంలో కూర్చోండి అని చెప్పంటారు. దాని అర్థం ఏంటి? అక్కడ నువ్వు శరీరాన్ని బాధ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు శరీరం కంటే ముందు మనసును అదుపులో చేసుకోవాలని. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నీ మనసు నీ అధీనంలోకి వచ్చిందంటే నీ శరీరం కూడా లొంగిపోతాడు. ఎందుకు? నీ మనస్సు యొక్క అధీనంలోనే నీ శరీరం ఉంది.
ఈ మనసు చెప్పిందే శరీరం వింటుంది. నీకు పద్మాసనం వేసి కూర్చుండేదానికి రాలేదు. ఈ మనస్సు చెప్పిందనుకో శరీరం ఏం చేస్తుంది? దానికి కావాల్సినటువంటి వామప్ ఎక్సర్సైజులన్నీ చేసి పద్మాసనం వేసుకుంటాం. మనసు చెప్పలేదనుకో పద్మాసనం వేసేవాడు కూడా అది కష్టం లేబ్బా ఎందుకు వేసేది వద్దు అనేసి. సో నీ శరీరం కూడా ఎవరి మాట వింటుందంటే మనసు మాట వింటుంది. అందుకని మనస్సు కోరుకుంటేనే ఏదైనా, మనసు కోరుకుంటేనే, మనసు కోరుకోకపోతే ఏమీ లేదు. అందుకని సమస్త సాధనలు మనస్సు కోసమే. నువ్వు యోగ సాధన చేస్తావా, భక్తి సాధన చేస్తావా, జ్ఞాన సాధన చేస్తావా, కర్మ సాధన చేస్తావా, ఏ సాధనలు చేసినా మనస్సు కోసమే. ఎందుకు అంటే సమస్తం మనస్సులో నిక్షిప్తం అయిపోయి ఉంది. ఏం సమస్తం? జన్మ జన్మల వాసనలన్నింటినీ నిక్షిప్తం చేసుకొని ఉండేటువంటిది ఈ మనస్సు. దీంట్లో చిత్తం అనే ఒక భాగం ఉంది అంతఃకరణంలో. ఆ చిత్తం ఏం చేస్తుంది? ధారణ చేస్తుంది, గుర్తు పెట్టుకోవడం దాని పని. ఎప్పటిదెప్పుడు గుర్తు పెట్టుకుంటది? నిన్న మొన్న చదివినటువంటి పాఠాన్ని గుర్తు పెట్టుకోదు రేపు రాయాల్సిన పరీక్ష కోసం. కానీ ముందు జన్మలో జరిగినటువంటిది, అంతకు ముందు జన్మలో జరిగినటువంటిది, పోయిన సంవత్సరం జరిగినటువంటిది అవన్నీ గుర్తు పెట్టుకొని ఉంటుంది. 3వ తరగతిలో ఉండేటప్పుడు టీచర్ కొట్టుంటాడు, అది మాత్రం గుర్తు పెట్టుకొని ఉంటుంది. 5వ తరగతిలో అదే టీచర్ పాఠం చెప్తాడు, దాన్ని మర్చిపోతుంది. అంటే దీనికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే తనకు అనుకూలమైనటువంటి వాటిని కొన్నిటిని గుర్తు పెట్టుకొని ఉంటుంది. అది మనకు అనుకూలమా కాదో తెలియదు. ఎవడో నిన్న తిట్టాడు, దాన్ని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? మర్చిపోవచ్చు కదా. నిన్న ఎవరో ఒక అతను చెప్పాడు, ఇదిగో బాబు నువ్వు ప్రాణాయామం ఎలా చేయాలి, ఇలా చేస్తే నీకు ఆరోగ్యానికి మంచిది అని నిన్న ఒక ఆయన చెప్పాడు. దాన్ని గుర్తుపెట్టుకోదు. ఆయన ఏదో ప్రాణాయామం అని చెప్పినాడు కానీ నేను మర్చిపోయినాను అంటాడు. అంటే ఏమర్థం ఇక్కడ? ఏది జీవుని యొక్క ఆత్మస్థితికి కారణమైనటువంటిదో ఆ శాస్త్రాన్ని చిత్తం వదిలేస్తుంది. ఏది జీవుడు విషయాల పట్ల ప్రసక్తమయ్యేందుకు కారణమవుతుందో దాన్ని గుర్తుపెట్టుకుంటారు. దానికి కారణం ఏంటంటే జీవుడు ఇదివరకటి జన్మల్లో విషయాల పట్ల ఆసక్తితోనే ఉన్నాడు, అదే చేశాడు. కాబట్టి నువ్వెప్పుడు ఇది చేసింది లేదు, ఇదే చేయాలి అని చెప్పాను. ఏం చెప్తుంది? అయ్యా ఇటువైపు కొత్త దారి వేసినారు, ఇటు పోదామని చెప్పి. అంటే మేమెప్పుడు ఆ దారిలో వెళ్ళింది లేదు, మేమెప్పుడు ఇట్లే పోలేదు. మన దగ్గర ఒక పనివాడు ఉంటాడు, అటెండర్ అనుకుందాం. అతను రోజు 11:30కు మనకు టీ తెచ్చిస్తాడు అనుకుందాం ఆఫీసులో. సరే, మనం ఏం చెప్తామంటే ఆ వంట చేసేవాడికి చెప్తాం, బాబు ఈ రోజు నుంచి నాకు టీ పంపించకు, నేను టీ మానేస్తున్నాను, నాకు మజ్జిగ పంపించు అని చెప్పాను. సరే, వంటవాడు ఏం చేస్తాడు? మనకు టీ బదులు మజ్జిగ పెడతాడు, వేరే వాళ్ళకి ఎవరికో టీ పెట్టుంటాడు. మధ్యలో పనివాడు ఏం చేస్తాడు? వాడికి చెప్పలేదు కదా మనం. వాడు సార్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తాను, ఎప్పుడు టీయే తాగుతాడు, మజ్జిగ ఎందుకు తాగుతాడు అని మజ్జిగ వాడు పక్కన పెట్టేసి టీనే ఎత్తుకొని వస్తాడు. ఇప్పుడు ఇది వరకు అలవాటు పడినావు కాబట్టి సరే ఈరోజు తాగేద్దాం, లేదు తెచ్చినారు టీ, మర్చిపోయినట్టున్నారు వాళ్ళని టీయే తాగుతాం.
అంటే ఇక్కడ ఏం చేస్తుంది మనస్సు? ఆ అటెండర్ పాత్ర పోషిస్తా ఉంది. అదేం చేస్తుంది? మీకు ఇది వరకు దేని పట్ల ఆసక్తి ఉందో, దేని పట్ల ఏం అలవాట్లు ఉన్నాయో దాన్ని తీసుకొని వస్తా ఉంటుంది ముందుకి. కొత్త వాటిని అలవాటు చేయాలంటే కష్టపడి చేయాలా. అందుకని ఈ విచారణ అంతా చేస్తూ ఉన్నాం. అయ్యా, మనోమయ కోశం కూడా ఆత్మ కాదు, దానికి ఆద్యంతాలు ఉన్నాయి. రెండోది ఏమిటి? పరిణామి భావాత్, అది పరిణమించేటువంటి స్వభావం కలిగింది. ఏది? మనస్సు. మనస్సు మారిపోతా ఉంటుంది. పరిణామం అంటే మార్పు. మారిపోతా ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు ఎవరో ఒకరిని చూస్తాం మనం, ఆహా ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇతనికి జీతం రాగానే మనం కొంత డబ్బులు పంపించాలా అని అనుకుంటాం. జీతం వచ్చినప్పుడు వచ్చే కొద్దికి మనసు మారిపోతుంది. ఇలా పంపించడం వల్ల అవతల వాడు సోమరైపోతాడు, వాడిని ఎందుకు మనం చెడగొట్టాలి అని మనసు చెప్తుంది, మరి పంపించడం. అంటే క్షణ క్షణానికి మారిపోయేటువంటిది మనస్సు, క్షణ క్షణానికి మారిపోతా ఉంటుంది. అందువల్ల పరిణామి భావాత్, ఆద్యంతాలు ఉన్నటువంటి కారణం చేత, పరిణామం ఉన్నటువంటి కారణం చేత, దుఃఖాత్మకత్వాత్, దుఃఖంతో కూడుకొని ఉన్నటువంటి కారణం చేత. ఆత్మకు ఆద్యంతాలు ఉండకూడదు, పరిణామం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. ఆత్మ లక్షణాలు. మనసు దగ్గరకు వచ్చేటప్పటికీ ఆద్యంతాలు ఉన్నాయి, పరిణామం ఉన్నది, దుఃఖము ఉన్నది. దుఃఖం ఎందుకు వస్తుంది? అసలు దుఃఖం అనేది ప్రపంచంలో ఉందా? దుఃఖం అనేది ప్రపంచంలో లేదు. భగవంతుని సృష్టిలో దుఃఖం లేదు. దుఃఖం అనేది జీవుని కల్పన. ఎట్లా కల్పన అంటే, నీకంటూ నువ్వు కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకున్నావు సృష్టితో సంబంధం లేకుండా. అనుకూల ప్రతికూల భావాలను ఏర్పాటు చేసుకున్నావు. నాకు ఇలా ఉంటే నచ్చుతుంది, ఇలా ఉంటే నచ్చదు అని అనుకున్నావు. ఇప్పుడు కొండ గనక నున్నగా ఉంటే నాకు నచ్చుతుంది, ఎందుకంటే పై నుంచి జారుకుంటూ కిందికి రావచ్చు. హాయిగా మళ్ళీ జారుడు వల్ల అవసరం లేకుండా పై నుంచి కిందికి జారుకుంటూ వచ్చేయచ్చు అనేది నా ఆలోచన. ఇప్పుడు నేను కొండని నున్నగా చేయడానికి సాధ్యం అవుతుందా? కాదు. అది నున్నగా లేదు కాబట్టి నాకు నచ్చదు. నీకు నచ్చనంత మాత్రాన అది మారుతుందా? మారదు. కాబట్టి మీకేమవుతుంది? అది దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అది నాకు నచ్చినట్టు లేదు, నాకు నచ్చినట్టు లేదు. నీకు నచ్చినట్టు ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. అది ఎలా ఉందో అలా ఉండడం నీకు నచ్చాలి. అడవి అడవిగా నీకు నచ్చాలి, పర్వతం పర్వతంగా నీకు నచ్చాలి, పాము పాముగా నీకు నచ్చాలి. తీసి మెళ్ళ వేసుకోమని కాదు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఇక్కడ అనుకూల ప్రతికూల భావాలు లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే అనుకూల ప్రతికూల భావాలు ఉంటాయో అప్పుడే దుఃఖం వస్తుంది. ఈ దుఃఖానికి కారణం ఏంటి? జీవుని యొక్క అనుకూల ప్రతికూల భావమే తప్ప విషయం కాదు. అదే పర్వతంతో ఆనందించే వాళ్ళు ఉన్నారు, అది అలా ఉండడం వల్ల ఆనందించే వాళ్ళు ఉన్నారు. అనేక జీవులు ఆనందిస్తూ ఉన్నాయి. ఆ చెట్ల కింద సేద తీరుతూ ఉన్నటువంటి జీవులు అనేకం ఉన్నాయి. ఆ చెట్లలో ఉండేటువంటి పళ్ళు దీన్ని బ్రతుకుతూ ఉన్నటువంటి జీవులు అనేకం ఉన్నాయి. అన్నిటికీ అనుకూలమైనటువంటి పర్వతం నీకు అనుకూలంగా లేదు. సో ప్రాబ్లం ఈజ్ విత్ ఇన్ యూ. కాబట్టి దుఃఖం అనేది సృష్టిలో లేదు. దుఃఖం అనేది సృష్టిలో లేదు. భగవంతుడు దుఃఖాన్ని సృష్టించలేదు. కారణం ఏంటంటే
అతనికి దుఃఖం అంటేనే తెలియదు కాబట్టి. అట్లాంటిది ఒకటి తెలిస్తే కదా ఆయనకు దాన్ని సృష్టించడానికి. ఇది పెన్ అండి, తయారు చేసేవాడికి ఇది తెలిస్తే కదా దీన్ని తయారు చేస్తాడు. తయారు చేసేవాడికి ఇది తెలియదంటే ఎక్కడి నుంచి తయారు చేస్తాడు? కాబట్టి భగవంతుడికి దుఃఖమే తెలియదు. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఆయనకు ఆనందం తప్ప దుఃఖం తెలియదు. నీకు ఆ ఆనందాన్ని తీసుకుండేది తెలియదు. ఇప్పుడు బాగా దప్పిగ్గా ఉంది, బాగా దప్పిగ్గా ఉంది, ఎండ తీవ్రంగా ఉంది. 4 కొబ్బరి బోండాలు తెచ్చి మీ దగ్గర పెట్టారు. మీరేమనుకుంటున్నారు? ఈ ఎండ భరించలేకుండా పోతున్నాం, పాడు దేవుడు ఈడేడ నీళ్లు కూడా సృష్టించలేదు, నా దక్కెట్లు తీరేది అని అనుకుంటాను. దేవుడు నీ కోసం కొబ్బరి బొండల్లో స్వచ్ఛమైనటువంటి మంచి మినరల్స్ ఉండేటువంటి, వెంటనే ఇమ్మీడియట్ ఎనర్జీ వచ్చేటువంటి అద్భుతమైన వాటర్ని సృష్టించి పెట్టాడు. అది వాల్యుబుల్ కాబట్టి దానిపైన మంచి కవరింగ్ వేసి నీట్ గా ప్యాక్ చేసి లీక్ కాకుండా 3 లేయర్స్ వేసి ప్యాక్ చేసి పెట్టాడు. అట్ ద సేమ్ టైం ఆ ప్యాకింగ్ తీయడానికి కూడా పైన మెత్తగా ఉండేటట్టు పెట్టాడు. ఆ డిప్పకు కూడా రంధ్రం ఆయనే పెట్టాడు. నువ్వు దాన్ని అట్లా నొక్కితే సరిపోతుంది. ఇన్ని ఏర్పాటు చేశాడు ఆయన. చేయాల్సింది ఏంటి? నువ్వు ఇప్పుడు నీకు నీళ్లు దొరకలేదని నిందిస్తూ కాదు ఉండాల్సింది. ఆయన దుఃఖం అనేది ఆయనకు తెలియదు, కష్టం అనేది ఆయనకు తెలియదు. నువ్వు ఆ పొరల్ని బయట తీసేసి నీళ్లు తాగు. నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర 4 కొబ్బరి బొండాలు పెట్టుకొని వాటిని టచ్ కూడా చేయకుండా దేవుణ్ణి నిందిస్తూ నాకు దుఃఖం ఉందని బాధపడుతూ ఉన్నావు. 4 పెడుసగట్టుకుపోతాంది, నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతాండాయి, పడిపోతాండవే తప్ప పని చేయడం లేదు. ఏం పని? నీ ఎదురుగా ఉన్నటువంటి కొబ్బరి బొండాలని కొట్టి ఆ నీళ్లు తాగడం లేదు. భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు. అది విలువైనటువంటిది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టుంటాడు. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు రిమూవ్ ద ప్యాక్ అండ్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. దాని లోపల ఉన్నటువంటి దానికి ప్యాక్ ని మాత్రమే నువ్వు రిమూవ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. నువ్వు అది కూడా చేయకుండా అంతా దుఃఖం, అంతా దుఃఖం, సర్వం దుఃఖం దుఃఖం అని చెప్పి అన్నాడు బుద్ధుడు. కాబట్టి దుఃఖం అనేది ఎప్పుడు సృష్టిలో లేదు. భగవంతునికి దుఃఖం అంటే తెలియదు. ఆయన ఆ పదార్థాన్ని తయారు చేయలేదు, దాన్ని నువ్వు తయారు చేసుకున్నావు. నువ్వు తయారు చేసుకున్నావు. ఆయన అన్ని సహజంగానే తయారు చేశాడు, నీకు ఏ హాని లేకుండా తయారు చేశాడు. నూనెను భగవంతుడు తయారు చేయడం లేదండి, ఆయన తయారు చేయలే. నువ్వేం చేస్తున్నావు? నూనె ఉండేటువంటి ఆ పప్పులను వాటిను అలాగే తినకుండా నువ్వు నూనెని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తింటూ ఉన్నావు. అప్పుడేమవుతుంది? నీకు 2 స్పూన్లు నూనె రావాలంటే 2 స్పూన్లు నూనె రావాలంటే 100 గ్రాములు వేరుశెనగ గింజలు కావాలి అని అనుకున్నాం. అంటే నువ్వు 2 స్పూన్లు నూనె తిన్నావంటే అర్థం ఏంది? 100 గ్రాములు వేరుశెనగ గింజలు తినేసినావని అర్థం. అంటే నువ్వు తినాల్సిన దానికంటే అదనంగా తింటాండావా లేదా?
తింటాండవు. ఎందుకు? ఆ సారం తీసుకున్నావు కాబట్టి. అదే నువ్వు 100 గ్రాములు కాకుండా ఓ 50 గ్రాములు తిన్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీకు మిగతా ఫైబర్ లాంటి వాటితో పాటు నూనె కూడా అందుతుంది, తక్కువ మోతాదులో అందుతుంది. భగవంతుని ప్రణాళిక ఇది. నువ్వేం చేస్తాండవు? అది టేస్ట్ గా ఉంటుందని భగవంతుని ప్రణాళికను మారుస్తూ ఉన్నావు. ఎప్పుడు నువ్వు మార్చావో అప్పుడు నీకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు నీకు కొలెస్ట్రాల్ వస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ రావడానికి కారణం నువ్వే కానీ భగవంతుడు కాదు. నీ దుఃఖానికి కారణం నువ్వే కానీ భగవంతుడు కాదు. అందుకని దుఃఖాత్మకత్వాత్, ఆ దుఃఖానికి ఏది కారణం అవుతుంది అంటే నీ చిత్తం కారణం అవుతుంది. దాంట్లో ఉండేటువంటి ధారణ కారణం అవుతుంది. అది గుర్తు పెట్టుకొని ఉంటుంది. ప్రతిదాన్ని గుర్తు పెట్టుకొని నీకు దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోయాడు అనుకున్నాం, ఊరికే అనుకున్నాం, అశుభం ప్రతిహతమగుగాక. అది అశుభం అని కూడా మనం అనుకోకూడదు. సరే, జరిగింది. ఇప్పుడు మనం తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఒకసారి. ఈ దుఃఖాన్ని అనలైజ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే కేవలం నీ చిత్తం కారణం చేత, నీ చిత్తంలో ఉండేటువంటి జ్ఞాపకాల కారణం చేత. మా నాన్నగారండి నన్ను భుజం మీద ఎత్తుకొని పెంచాడండి, నాకు అది చేశాడండి, ఇది చేశాడండి, చదువు చెప్పించాడండి అంటే ఇవన్నీ మర్చిపోమంటావా? కృతజ్ఞత లేకుండా బ్రతకమంటావా? కృతజ్ఞత లేకుండా బ్రతకమని కాదు దాని అర్థం. అవన్నీ గుర్తుపెట్టుకో. ఆ గుర్తుపెట్టుకోవడం అనేది నీ దుఃఖానికి కారణం కాకూడదు. కాబట్టి చిత్తం నీ దుఃఖానికి కారణం అవుతుంది. చిత్తంలో ఉండేటువంటి జ్ఞాపక శక్తి నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నిన్న ఈ వస్తువు ఏ రూపంలో ఉందో అది నీకు గుర్తున్నటువంటి కారణం చేత ఈ రోజు ఆ రూపం మారిపోయినటువంటి వస్తువు నీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. సాధారణంగా ఒకప్పుడైతే కొబ్బరి నూనె గడ్డగట్టేది. అది చలికాలం వచ్చిందంటే అందరికీ తెలుసు. ఆ సీసా, గాజు సీసాలు ఉండేవి కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి ఎండలో పెట్టి అది కొంత కరిగిన తర్వాత నూనె పెట్టుకునేవాడు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ సీసాలు వచ్చేసాయి. ఎండలో పెట్టడానికి ఎండ ఎక్కడా దొరకడం లేదు. ఎందుకంటే ఇల్లంతా ఏసీ, మళ్ళీ కారులో కూర్చుంటే ఏసీ, మళ్ళీ ఆఫీసులోకి పోతే ఏసీ. ఎండ ఎక్కడా దొరకడం లేదు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం దూరంగా స్టవ్ మీద పెడతారు దాన్ని, ఆ ప్లాస్టిక్ డబ్బాని. అది బెండ్ అయిపోతుంది, షేప్ మారిపోతుంది. నిన్న ఉన్న షేప్ ఈ రోజు ఉండదు. అది కూడా బాగానే ఉంటది. కొత్తగా చూసిన వాళ్ళకి కొత్త మోడల్లో బాటలు వచ్చినట్టు ఉంటది. కానీ నిన్న చూసిన వాళ్ళకే అది బెండ్ అయిపోయింది అని తెలుస్తుంది. నన్ను ఇప్పుడు ఈ రోజు చూసే వాళ్ళకి నేను నచ్చుతాను. నన్ను 20 ఏళ్లకు ముందు చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి నేను నచ్చను. కారణం ఏంటంటే 20 ఏళ్లకు ముందు నా శరీరం ఇట్లా లేదు, నా వెంట్రుకలు ఇంత తెల్లగా లేవు. అప్పుడు బాగుండేదేమో, నాకు తెలియదు. బాగుందా బాగలేదనేది ఇట్స్ నాట్ మై జడ్జిమెంట్. ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ ద జడ్జిమెంట్ అంతే. నేను 20 ఏళ్లకు ముందున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అట్లా లేను. అది బాగుందా ఇది బాగుందా అనేది అది ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్. అలా ఉండాలి, అలా లేను కాబట్టి బాగలేదు. అలా ఎలా ఉంటాం? పరిణామి భావాత్ కదా. అంటే దీని అర్థం ఏంటి? ఈ మనస్సు పరిణామాన్ని అంగీకరించడం లేదు, అది దుఃఖానికి కారణం అవుతుంది. ఇఫ్ యు యాక్సెప్ట్ ద చేంజ్,
దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అవును, ఇది మారుతుంది. నీకు అనుకూలమైన మార్పుని నువ్వు అంగీకరిస్తూ ఉన్నావు. నీకు పుట్టినటువంటి పిల్లవాడు ఎంత ముద్దుగా ఉంటాడు నీ ఒళ్ళో ఉండేటప్పుడు, ఎంత స్మూత్ గా, ఎంత మృదువుగా, ఎంత హాయిగా ఉంటాడు. వాడిని అట్లే పెట్టొచ్చు కదా. వానికి ఎందుకు నడక నేర్పిస్తావు? వాడిని ఎందుకు గోడ పట్టిస్తావు? వానికి ఎందుకు 3 చక్రాల బండి తీసిస్తావు? వాడు నడవాలని ఎందుకు కోరుకుంటావు? మళ్ళీ చక్రాల బండి తీసేసి వాని చేత పరిగెత్తిస్తావు? వాడు పెరగాలి, వాడు పెద్దవాడు కావాలని రకరకాలైనటువంటి ఆ వాడికి ఏదో సెరిలాక్ కంట, బూస్ట్ కంట, ఇట్టటి ఏదో పెడతావు కదా. వీడిని ఎందుకు పెడతావు? వాడు పెరగాలని. వెరీ గుడ్. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, మార్పు వచ్చింది. ఈ మార్పును అంగీకరించినావు కదా. ఇక్కడి నుంచి ఇట్లొచ్చే మార్పును కూడా అంగీకరించు. వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, అంగీకరిస్తావా? రంగేస్తావుగా. పళ్ళు రాలిపోయాయి, అంగీకరిస్తావా? పట్టుకుంటావుగా. చూపు తగ్గింది, ఇదో సులోచనాలు పెట్టుకుంటున్నావుగా. జుట్టు ఊడిపోయింది, ప్లాంటేషన్ ఇచ్చుకుంటావుగా, విగ్గు పెట్టుకుంటావుగా. అంటే నీకు నచ్చే పరిణామాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు, నీకు నచ్చని పరిణామాన్ని నువ్వు అంగీకరించడం లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, నీకు నచ్చినా నచ్చకపోయిన పరిణామం జరుగుతూ ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ అంతే. నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి. నీకు నచ్చడం, నీకు నచ్చకపోవడం దాంతో సంబంధమే లేదు. అది జరుగుతూ ఉంటుంది. అది నచ్చడం లేదు కాబట్టి దుఃఖం వస్తుంది. అందుకని దుఃఖాత్మకత్వాత్. ఆ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో నుంచి వస్తుంది. మనసులో నుంచి వస్తుంది. మనసే దుఃఖానికి కారణం. మనసు అంగీకరించదు. అలా ఎందుకు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎలా ఉండాలి అనేది ఎవరు నిర్ణయించాలి? ఎలా ఉండాలి అనేది ఎవరు నిర్ణయించాలి? ఎవడు నిర్ణయించడానికి వీల్లేదు. ఎలా ఉందో దానికి అనుకూలంగా నువ్వు ఉండాలి తప్ప, నీకు అనుకూలంగా ప్రపంచం ఉండదు. ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి గీతావాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నిన్ను అప్గ్రేడ్ చేసుకో. ప్రపంచం ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయి ఉంది. సృష్టి సమగ్రంగా ఉంది. నిన్ను నువ్వు సమగ్రంగా చేసుకో. అది ఉద్ధరేదాత్మనాత్మానం అంటే. కానీ నువ్వేం చేసుకుంటున్నావు? నువ్వు అప్గ్రేడ్ కాకుండా సృష్టిని ఏదో మార్చాలని చూస్తాను. సృష్టిని ఏదో మార్చాలని చూస్తాను. ఇప్పుడు నేను 1వ తరగతి వాళ్ళకు నేను పాఠం చెప్పాలి. అక్కడికి పోయి నేను సాభాసాంతఃకరణ విశిష్ట చైతన్యము జీవుడు, సాభాసాంతఃకరణ ఉపహిత చైతన్యం ఈశ్వరుడు అని చెప్పాను అనుకోండి. వాడికి ఏం అర్థం అవుతుంది? అప్పుడు నేనేం చేయాలా? నన్ను నేను మార్చుకోవాలి తప్ప, అరే మీకు బుద్ధి లేదు, బుర్ర లేదు, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు, మీరు చదువుకు పనికిరారు అని చెప్పి నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు దోషం ఏమిటి? దోషం ఎవరిది? చెప్పేవాడిదే కదా దోషం. వినేవాడు వాడు వినడానికి సిద్ధంగా వచ్చి కూర్చున్నాడు కదా. వినడానికి సిద్ధంగా వాడు వచ్చి కూర్చున్నాడు. చెప్పేవాడు ఏం చేయాలా? వాని స్థాయి ఏంటి, వాని సామర్థ్యం ఏమిటి, దాన్ని గుర్తించి మనం చెప్పాలి. గాడిద మోయడానికి సిద్ధంగా ఉంది. ఎంత మోస్తుంది? మహా అయితే 1 క్వింటాల్ మోస్తుంది, 100 కేజీలు మోస్తుంది. 1 టన్ వేస్తే ఏమవుతుంది? అయిపోయింది. అందుకని ఏం చేయాలా? నువ్వు మారాలి 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 అనే దేన్ని అంటున్నావంటే, ప్రపంచాన్ని అంటున్నావు.
అది మారదురా బాబు, అది ఈశ్వర సృష్టి, అది అలాగే ఉంటది. మారాల్సింది నువ్వు, నిన్ను నువ్వు షేప్ చేసుకో, నిన్ను నువ్వు షేప్ చేసుకో, అప్పుడు దుఃఖం ఉండదు. నువ్వు ప్రపంచాన్ని షేప్ చేయాలనుకున్నప్పుడు దుఃఖం ఉంటుంది. నీ కుటుంబాన్ని మార్చేయాలనుకున్నప్పుడు నీకు దుఃఖం ఉంటుంది. నీ సమాజాన్ని మార్చాలనుకున్నప్పుడు నీకు దుఃఖం ఉంటుంది. యు హ్యావ్ టు ఫేస్ ద స్ట్రగుల్. నువ్వు మారు, సింపుల్ గా ఎంత బాగుంటుందో చూడు ప్రపంచం, ఎంత ఆనందమయంగా ఉంటుందో చూడు. అందువల్ల మనస్సు దుఃఖాత్మకమైనటువంటిది. కారణం ఏంటంటే అన్నింటినీ గుర్తుపెట్టుకొని వస్తుంది. ఇది అవసరమైంది తప్ప. ఎవడో ఎప్పుడు తిట్టుంటాడు, చిన్నప్పుడు ఎవడో చాక్లెట్ అడిగితే ఇవ్వనని ఉంటాడు. అది 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటాడు. ఎవడో చిన్నప్పుడు పుస్తకం ఇచ్చుంటాడు, దాన్ని గుర్తు పెట్టుకోదు, మర్చిపోతాడు. కాబట్టి దానికి అనుకూలమైనటువంటి దాన్ని అది గుర్తుపెట్టుకుంటా ఉంటది. అదే ప్రపంచం అని చెప్తుంది మనం. అందువల్ల దుఃఖాత్మకత్వాత్, దుఃఖం ఉన్నటువంటి కారణం చేత, దుఃఖ స్వరూపమైనటువంటిదిగా కారణం చేత పరాత్మ నా భవేత్, పరాత్మ నా భవేత్. అంతేకాకుండా ఇది విషయత్వ హేతోహో, విషయత్వ హేతోహో, విషయంగా ఉన్నది, విషయత్వంగా ఉన్నది. దేనికి విషయంగా ఉంది? ద్రష్టకు విషయంగా ఉన్నది. నీ మనస్సును నువ్వే తెలుసుకుంటూ ఉన్నావు. మనస్సుకు విషయంగా ఉంది, ఆ మనస్సు నీకు విషయంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే ఏం అర్థం? నా మనస్సు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, చూసినావా? నా మనస్సు బాధపడుతూ ఉంది అని అంటున్నావు అని అంటే, ఆ మనస్సుకి, ఆ మనస్సును చూసేవాడు ఎవడో ఉన్నాడు. మనస్సు చూడడం లేదు, నువ్వు మనస్సుతో ఏమీ తెలుసుకోవడం లేదు. అందువల్ల అది జడ పదార్థం. నీ మనస్సుని ఇంకెవడో ఒకడు తెలుసుకుంటూ ఉంది. ఉం? కాబట్టి ఆద్యంతవత్వాత్, పరిణామి భావాత్, దుఃఖాత్మకత్వాత్, ఈ దుఃఖాత్మకత్వాత్ ఎందుకు దుఃఖం వస్తుందంటే విషయత్వ హేతు, శబ్దస్పర్శ రూపరస గంధాది విషయాల కారణం చేత దుఃఖాన్ని పొందుతూ ఉంది. ఇష్టమైన శబ్దం, ఇష్టం లేని శబ్దం, అనుకూల శబ్దం, ప్రతికూల శబ్దం. ఒకడు ఒక మ్యూజిక్ పెట్టుకొని పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతూ డాన్స్ చేస్తాడు. ఇంకొకడు ఏందిరా గోల, ఆపురా దాన్ని చెప్పన్నాడు. శబ్దం ఒకటే, వాడికి అనుకూలంగా ఉంది, వీడికి ప్రతికూలంగా ఉంది. కాబట్టి విషయత్వ హేతు, విషయాలు ఉన్నటువంటి కారణం చేత దుఃఖంగా పరిణామం చెందింది. పైగా శబ్దాది విషయాలను కూడా తెలుసుకునేటువంటి వాడు ఒకడు ద్రష్ట వేరే ఉన్నాడు. ఇది దృశ్యాత్మతయ, ఇది దృశ్యంగా ఉంది. దీంట్లో అనుకూల శబ్దం, ప్రతికూల శబ్దం, అనుకూల స్పర్శ, ప్రతికూల స్పర్శ. ఎవడో ఒకడు వచ్చి మన పక్కన కూర్చున్నాడు బస్సులో, మనం కొంచెం పక్కకు జరుపుకుంటాం దూరంగా.
మనకు నచ్చినటువంటి వాడు పక్కన వచ్చి కూర్చున్నాడు, వాడిని భుజం మీద చేసుకొని దగ్గరికి లాక్తాం. అనుకూల స్పర్శ, ప్రతికూల స్పర్శ, అనుకూల శబ్దం, ప్రతికూల శబ్దం, అనుకూలమైనటువంటి రుచి, ప్రతికూలమైనటువంటి రుచి, అనుకూలమైనటువంటి వాసన, ప్రతికూలమైనటువంటి వాసన, అనుకూలమైనటువంటి రూపం, ప్రతికూలమైనటువంటి రూపం. ఒకడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఈ అమ్మాయి బాగలేదు అని అన్నాడు, వచ్చేసాడు. తర్వాత ఇంకొకడు పెళ్లి చూపులకు పోయాడు. ఆ అమ్మాయి నచ్చింది అని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి మారిందా? అమ్మాయి రూపం మారిందా? మారలేదు. ఒకడికి నచ్చింది, ఒకడికి నచ్చలేదు. అంటే ఏం అర్థం? సృష్టి ఎప్పుడు మారదరా బాబు. నీలోనే అనుకూల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. నువ్వే ఇది నాకు నచ్చుతుంది, ఇది నాకు నచ్చదు అని ఒక సిద్ధాంతాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు. దానివల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతున్నావు తప్ప నిజానికి ఈ అమ్మాయి కూడా నాకు నచ్చలేదు, ఇప్పటికి 20 మందిని చూశాను అని నువ్వు బాధపడుతున్నావు. 20 మందిని ఎందుకు చూసినావు? మొదటి అమ్మాయినే పెళ్లి చేసుకో. పోని అమ్మాయి మంచిదా కాదనేది నీకు చూస్తానని తెలిసిపోతుందా? లేదు కదా. ప్రపంచంలో అత్యంత మోసమైనటువంటి విషయం ఏంటంటే పెళ్లి చూపులు. ఆ 60-70 ఏళ్ళు కలిసి బ్రతకడానికి ఒక 6-7 నిమిషాల మీటింగ్ డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఎంత అమాయకత్వం చూడండి. దాని అర్థం ఏంటంటే నువ్వు దీని ద్వారా ఏం సాధించేది లేదురా బాబు, ఊరికే ఫార్మాలిటీ అంతే. ఆ తర్వాత నువ్వు అడ్జస్ట్ చేసుకొని బతకాలి అంతే తప్ప అది అలాగే ఉంటుంది, అది మారదు. పెళ్లి చూపులు పోయేది ఎందుకు? ఊరికే పరిచయం చేసుకోవడానికి పోవాలి అంతే తప్ప బాగుంది, బాగలేదు, నచ్చింది, నచ్చలేదు ఏం మాటలు ఇవన్నీ. అమాయకత్వం రాకపోతే నచ్చడం నచ్చకపోవడం ఏంటి? ఏం చూసి నచ్చిందంటాను, ముఖం చూసి రంగు చూసి నచ్చిందని అంటాను. మళ్ళీ 3వ నెలకంతా తను గయ్యాలి, నేను భరించలేను, అతను శాడిస్టు, నేను భరించలేను అని ఆవిడ, గయ్యాలి అని ఈయన ఒకరినొకరు కంప్లైంట్ చేసుకుంటాను. మరి నచ్చిందన్నారా? దాని అర్థం ఏంటి? యూ కాంట్ జడ్జ్ అని అర్థం. ఏదో మనసుకు తృప్తి కోసం నువ్వు వెళ్ళి పెళ్లి చూపులను ఒక తతంగం చేసుకుంటున్నా తప్ప ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ థింగ్. కరెక్ట్ థింగ్ ఏంటంటే ప్రపంచం ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్, అది అలాగే ఉంటుంది. నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అది ఆనందాన్ని ఇస్తుంది. నీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే అది నీకు దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ విషయాల కారణం చేత దుఃఖంగా మనసు ఉంటుంది. నీకు అన్ని అనుకూలమైనటువంటి విషయాలే ఉన్నాయనుకున్నావు, దుఃఖమే ఉంది నీకు. నీకు ప్రతికూలమైనటువంటి విషయం ఉన్నప్పుడే కదా దుఃఖం, అనుకూల విషయం ఉన్నప్పుడు దుఃఖమే ఉంది. ఇకపోతే ద్రష్టాహి దృశ్యాత్మతయా మనసుకు చూసే శక్తి లేదు. ఈ మనసు స్వయంగా దేన్ని తెలుసుకోవాలి, అది ఇంద్రియాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనస్సును చూసేది అవుతుంది. అంటే మనస్సు అనేది దృశ్యమే తప్ప ద్రష్ట కాదు. ఆ కారణం చేత
అది పరమాత్మ కాదు. కాబట్టి ఇంత సృష్టికి, ఇంత గందరగోళానికి, ఇంత ఆనందానికి, ఇంత దుఃఖానికి కారణమని మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి మనస్సు వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని పుట్టడానికి కారణమైనటువంటిది మనస్సు. ఇవన్నీ ఎందుకు పుట్టాయనుకుంటున్నారు? కేవలం మనస్సు కోసం. 18 పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శాస్త్రాలు మనస్సుని బ్యాలెన్స్ చేయడం కోసం ఇవన్నీ పుట్టాయి. మనస్సు అనేటువంటిది ఒకటి కానీ లేకపోతే ఇవన్నీ అక్కర్లేదు. ఇది అసలు సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు వచ్చింది? వైద్యం ఎందుకు వచ్చింది? కెమికల్ ఇంజనీరింగ్ ఎందుకు వచ్చింది? అన్నిటికీ మనస్సే కారణం. అది రావడానికి కారణం మనస్సు. మనస్సులో ఉండేటువంటి అనుకూల ప్రతికూల జ్ఞానాలు. నేను కింద కూర్చోలేను, నాకు నడుము నొప్పిగా ఉంది, నేను కింద కూర్చోలేను. నువ్వు మనసు ఏం చెప్పింది? పైన కూర్చో చెప్పింది. పైన కూర్చున్నాను. అది కుషన్ బాగాలేదు, అది మెత్తగా లేదు అని చెప్పాను. ఇప్పుడు కుషన్ తయారు చేసుకున్నది, కుర్జీని తయారు చేసుకున్నది ఎక్కడ? కూర్చోవడం అనేటువంటి ప్రతికూల జ్ఞానం ఉన్నప్పుడు. అంటే మీకు ప్రతికూల జ్ఞానం ఉన్నప్పుడే విజ్ఞానం పెరుగుతుంది. గుర్తుపెట్టుకో. సైన్స్ డెవలప్ అయింది అంటే అర్థం ఏంటంటే మీకు ఎక్కువ ప్రతికూలాలు ఉన్నాయి అని అర్థం. నువ్వు యాక్సెప్ట్ చేసినంత కాలం సైన్స్ డెవలప్ కాదు. ఎండని నువ్వు యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేసినావు అనుకో, కూలర్తో పని లేదు. చలిని నువ్వు యాక్సెప్ట్ చేసినావు అనుకో, హీటర్తో పని లేదు. నువ్వు హీటర్ని, కూలర్ని ఎప్పుడు కనుక్కున్నావు? నువ్వు ప్రకృతిని యాక్సెప్ట్ చేయనప్పుడు కనుక్కున్నావు. సో ఏమవుతుంది? నీ మనసులో ఉండేటువంటి ప్రతికూల జ్ఞానం భౌతికమైనటువంటి సంపదకు కారణమవుతుంది. అందుకనే ఏం చెప్తున్నా ఈ శాస్త్రాలు, ఈ అనుకూల ప్రతికూల జ్ఞానాలు వదిలిపెట్టేశావంటే నీకు భౌతిక దృష్టి తగ్గిపోయి పారమార్థిక దృష్టి వస్తుంది అని చెప్పి అంటున్నా. సో మనస్సు అనేది ఇట్స్ ఏ జంక్షన్ పాయింట్. దీంట్లో నీకు ప్రకృతి పట్ల అనుకూల జ్ఞానం కలిగిందంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఒక చెట్టును చూశావు, ఆ చెట్టు నీడను చూశావు, ఆహా భగవంతుడు నా కోసం నీడను ఎంత అద్భుతంగా తయారు చేశాడని ఆ చెట్టు కింద కూర్చొని ఉండిపోగలిగావు. ఇప్పుడు నీకు ఒక ఇల్లు కావాలని, దాంట్లో ఒక బెడ్ ఉండాలని, దాని మీద ఒక పరుపు ఉండాలని, ఒక మంచం ఉండాలని, దాంట్లో ఏసీ ఉండాలని, ఇవేవి ఆలోచనలు లేవు. ఎందుకు? నువ్వు అక్కడ తృప్తి చెందిపోయినావు కనుక. కాబట్టి ఎప్పుడైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కి కారణం ఏంటంటే అసంతృప్తే కారణం. నువ్వు తృప్తి చెందినటువంటి వాడు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు పోడు. మన మీద ఒక విమర్శ ఉంటుంది భారతదేశం మీద. ఏం కనిపెట్టారే ఎందుకు? అంత ఫారినర్సే కనిపెట్టారు అని అంటుంది. దానికి కారణం ఇదే. దానికి కారణం ఇదే. భౌతికమైనటువంటి వస్తువులు ఇవన్నిటినీ భారతీయులు ఎందుకు తయారు చేయలేదు? ఎక్కువ ఎందుకు విదేశీయులే తయారు చేసినారు అంటే భారతీయులకు తృప్తి చెందడం తెలుసు, యాక్సెప్ట్ చేయడం తెలుసు. ప్రతిదాన్ని భగవంతుడిగానే యాక్సెప్ట్ చేస్తాం మనం. మట్టిని భగవంతుడిగా యాక్సెప్ట్ చేస్తాం, చెట్టును భగవంతుడిగా యాక్సెప్ట్ చేస్తాం, పుట్టను భగవంతుడిగా యాక్సెప్ట్ చేస్తాం, కొండను భగవంతుడిగా యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు చివరికి పాము కూడా భగవంతుడే. అది కాటైనంత వరకు దాన్ని కూడా భగవంతుడే.
దీని కారణం చేత ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఆనందం, తృప్తి కలుగుతుంది. తృప్తి ఉన్నటువంటి వాడు ఇంక దేనికోసం పోడు, ఇంక దేన్ని కావాలని అనుకోడు. అందుకనే ఇట్లా ఉంటది. ఇక్కడ కూడా అసంతృప్తి మొదలైంది అనుకో, మళ్ళీ వస్తు ప్రపంచం మీద వ్యామోహం. సరే, వస్తువులు చూసిన తర్వాత వ్యామోహం మొదలైంది. దాన్ని మనం డెవలప్మెంట్ అనుకుంటున్నాం. నో డౌట్ అది డెవలప్మెంటే, కాదని చెప్పడం లేదు. రోడ్లు ఉండాల్సిందే, వ్యాపారం జరగాల్సిందే, వస్తువులు జరగాల్సిందే. అయితే మనస్సు, ఇంత సృష్టి జరగడానికి కారణం మనస్సు. అది ప్రతికూల జ్ఞానం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రతికూల జ్ఞానం ద్వారా వచ్చిన వస్తువు. ఈ వస్తువు ఎలా వచ్చింది, కంప్యూటర్ ఎలా వచ్చింది, ప్రతికూల జ్ఞానం ద్వారా వచ్చింది. అందువల్ల నీకు అది సంతృప్తిని ఇవ్వడం లేదు. గుర్తుపెట్టుకో, నీ లోపల ప్రతికూల జ్ఞానమే ఉంటుంది. అంటే ఎంతసేపు నువ్వు ఏం చేసినా ఏం చేస్తా అంటావు, వాట్ ఆర్ ద బగ్స్, దీంతో ఏమైనా మళ్ళీ అప్డేట్ చేయాల్సింది, అప్డేట్ చేయాల్సి. నువ్వు అప్డేట్ చేస్తాండావు అంటే అర్థం ఏంటి, నీకు అసంతృప్తి ఉంటేనే అప్డేట్ చేస్తావు. తృప్తి ఉంటే ఎందుకు చేస్తావు అప్డేట్? కాబట్టి నీ మనస్సు ప్రతికూల జ్ఞానానికి ట్యూన్ అయిపోయింది. నువ్వు కంప్యూటర్ కనిపెట్టినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టినా, ఇంకోటి ఏది కనిపెట్టినా మళ్ళీ ఏముంటది, నీకు అసంతృప్తే ఉంటది. ఎక్కడో ఒక చోట ఈ అసంతృప్తి ఏం చేస్తుంది అంటే నీ విరక్తికి కారణం అవుతుంది. చిచ్చి దీంట్లో ఏమీ లేదు అని అనుకొని మళ్ళీ వెనక్కి వస్తావు. ఎక్కడికి వస్తావు? బ్యాక్ టు నేచర్ అని. అప్పుడేం చేస్తావు? యాక్సెప్ట్ చేస్తావు. బావిలో నుంచి నీళ్ళు చేదుకుంటావు, నదిలో స్నానం చేస్తావు, ఇసుకలో పడుకుంటావు, చెట్టు కింద ఉంటావు, మళ్ళీ పండ్లు తింటావు, కాయలు తింటావు, రా ఫుడ్ అంటావు. ఊరు నాయన నీకు చెప్పింది అదే కదా. నేను కుక్కుడు ఫుడ్ తినడం లేదండి, రా ఫుడ్ తింటాను అని అంటావు. 1,00,000 సంవత్సరాలకు ముందు మన పూర్వీకులు చేసింది అదే కదా నాయన. అడవిలో దొరికే పండ్లు, కాయలు, వేర్లు, దుంపలు అవే కదా తింటున్నారు వాళ్ళు. నువ్వు ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నువ్వు తెలుసుకునింది ఏంటి అంటే, నీ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే నీ అసంతృప్తితో మొదలైంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీ ప్రయాణం మొదలు కావడానికి కారణం అసంతృప్తి, తృప్తి కాదు. నీ ప్రయాణం ఎప్పుడైతే అసంతృప్తితో మొదలైందో అసంతృప్తి అనేది కొనసాగుతూ ఉంటుంది. అంటే ఏంటి అర్థం? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లాగా అనమాట. ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ కాంపెల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పి అంటాడు న్యూటన్స్ ఫస్ట్ లాలో. కాబట్టి నువ్వు అసంతృప్తితో జీవితం మొదలు పెట్టావంటే అసంతృప్తితోనే కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చెంప దెబ్బ తగులుతుంది, ఎక్కడో ఒక చోట గోడ దెబ్బ తగులుతుంది, అప్పుడు రివర్స్ అవుతాం. అంతవరకు రివర్స్ కావు. నా ఫ్రెండ్స్ అది ఇది, నా వాళ్ళు అది అనుకుంటూ ఉంటావు. ఎవడో ఒకడు నిన్ను మోసం చేస్తాడు, అప్పుడు రివర్స్ అవుతావు. అంతవరకు కంటిన్యూ అవుతూనే ఉంటావు. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ నీ మీద పనిచేయాలి, అప్పుడు నీ ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి నీ దుఃఖానికి కారణం ప్రపంచం కాదు, నీ దుఃఖానికి కారణం నీ మనస్సు. ప్రత్యేకంగా నీ మనసులో ఉండేటువంటి జ్ఞాపక శక్తి కారణం, నీలో ఉండేటువంటి ప్రతికూల జ్ఞానం కారణం. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఉన్నదానికి అనుకూలంగా మారిపో. నీకు ఏది ఉందో దానికి అనుకూలంగా మారిపో, అప్పుడు నీకు దుఃఖం ఉండదు. అది ఇక్కడ చెప్తున్నాడు. అందువల్ల మనస్సు అనేది దృశ్యమే గాని అది ద్రష్ట కాదు. ఆ కారణం చేత మనస్సు పరమాత్మ కాదు అని చెప్పాను. ఇక్కడ మనోమయ కోశం పరమాత్మ కాదని నిరూపించిన తర్వాత, ఆ తర్వాత విజ్ఞానమయ కోశం గురించి తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? మనోమయ కోశం ఆత్మ కాదు, ఇది కన్క్లూజన్. ఇప్పుడు మానవుని యొక్క మనసు
తర్వాత జంతువులు, పక్షులు యొక్క మనస్సులు. ఉమ్. ఆ, జంతువులు, పక్షులు తృప్తిగా ఉన్నాయి. ఆ, సృష్టిని అంటే ప్రకృతిని యాక్సెప్ట్ చేసినాయి. దాని మనసు డెవలప్ కాలేదు, లేకుంటే దానికి లిమిటెడ్ మైండ్ ఉంది, బ్రెయిన్ ఉంది. అది మేబీ అది ఏమి నేర్చుకోవడం లేదో సంథింగ్ ఏదో ఉంటుంది. కానీ మానవుడు ఆ, అసంతృప్తితో ఇన్నిన్ని నేర్చుకొని మెదడు పెద్దదయ్యిందనేసి ఎందుకు పెద్దదయ్యింది మనసు అనేది ఒక కా ఆహా. అవ్వాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అనేది ఒక ముఖ్యమైన మనం ప్రశ్న. ఆలోచన చేస్తే ఏంటంటే నీకు ఉన్నటువంటి అసంతృప్తే ఇన్నిటికీ కారణం. అది కరెక్ట్. ఆ అసంతృప్తి ఎట్లా వస్తుందంటే నీ ప్రతికూల జ్ఞానం వల్ల వస్తుంది. నువ్వే దానికి అనుకూలంగా లేవు. నువ్వు ఇది సుఖం కాదు, ఇంకోటి సుఖం అని అనుకున్నావు. అంటే ఈ బ్రెయిన్ డెవలప్ అవడానికి కారణం ఏమి? పక్షులకి, జంతువుల కన్నా మించి ఆ, ఏ అది ఆ, కారణం. అంటే అది ఆ, భగవంతుని పట్టుకోవడానికి ఈ బ్రెయిన్ ఇస్తే నువ్వు అనవసరంగా దాన్ని పట్టుకోకుండా వేరే దాన్ని పట్టుకున్నావని అర్థమైపోతుంది. నీకు నీ ప్రారంధాన్ని అనుభవించడానికే వస్తుంది. దాంట్లో నీకు ఎక్స్ట్రా చిప్ ఏముందంటే విచక్షణ అనేటువంటి చిప్ ఉంది. విచక్షణ. అది ఆ విచక్షణతో నువ్వేం చేయాలంటే నీ రూట్స్ ఏందో తెలుసుకొని నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దేని నుంచి విడిపడిపోయావు, దానికి నువ్వు కనెక్ట్ అయిపోవాలి. ఇంకేం చేశాడు, నువ్వు తిరణాల్లోకి వచ్చినావు, మీ అమ్మ మీ నాన్నతో కూడా ఉన్నావు. మీ అమ్మ మీ నాన్నతో కూడా ఉన్నటువంటి నువ్వు తప్పిపోయావు. మీ నాన్న ఎందుకైనా మంచిదని నీ దగ్గర సెల్ ఫోన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ సెల్ ఫోన్ తో ఫోన్ చేసి మీ నాన్నకు ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి వాళ్ళతో కలుసుకోవాలి. కానీ నీ సెల్ ఫోన్ ఉపయోగించి మన నాన్న చూడడం లేదు కదా అని వేరే వేరే వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి, నీ స్నేహితులకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఎప్పుడు తండ్రిని కలుసుకోలేవు. నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఏ మార్గంలో నువ్వు వినియోగించాలో ఆ మార్గంలో వినియోగించాలి. నిన్ను తిరణాల్లో తిరగద్దని చెప్పలేదే మీ నాన్న. నువ్వు తిరుగురా బాబు, కానీ నువ్వు నాతో కనెక్ట్ అయ్యి ఉండు అని ఫోన్ ఇచ్చాడు. నువ్వు తిరుగుతూ ఉన్నావు, ఇచ్చిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నావు. దాంతో పాటు ఏం చేస్తున్నావు? మీ నాన్నే ఫోన్ చేస్తే కూడా నీ ఫోన్ బిజీ వస్తుంది, ఎంగేజ్ వస్తుంది. యు ఆర్ ఎంగేజ్డ్ విత్ అదర్స్. యు ఆర్ ఎంగేజ్డ్ అదర్వైజ్. ఏం చేస్తాడు పాపం మీ నాన్న మాత్రం? 2 సార్లు 3 సార్లు చేశాడు, ఆకలైతే వాడే వస్తాడులే అని వదిలేశాడు. రావడం లేదు. ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, వాడే చేస్తాడులేని అని ఎప్పుడు చేస్తే అప్పుడు ఆయన రిసీవర్ రెడీగా పెట్టుకొని ఉన్నాడు రిసీవ్ చేసుకోవడానికి. ఇందుకోసం విచక్షించినాడు. మనం దాన్ని వదిలేసి రకరకాలుగా ఈ లోపు తిరణాల్లో ఎవడో పరిచయం అయ్యాడు, వానితో కూడా పోతాం, జోదం ఆడతాం, కొంచెం పోగొట్టుకుంటాం, మళ్ళీ కొంచెం పొందుతాం. పొందేది పోగొట్టుకుండేది, ఇంకొకటి వచ్చేది వానితో మాట్లాడేది, వీటితో మాట్లాడేది, ఆ నాటకం చూసేది, ఈ నాటకం చూసేది, అక్కడ తినేది, ఇక్కడ తినేది. అరే నీకు ఫోన్ ఇచ్చినాడనే సంగతే మర్చిపోతే ఎట్లా మీ నాన్న? నువ్వు మర్చిపోయావు అసలు నీకు నాన్న ఉన్నాడనేసి. ఎందుకు? నేను తిరణాల్లో ఎటు చూసినా ఆనందంగా ఉంది. ఇప్పుడు తిరణాలంతా అయిపోతే కదా, సాయంకాలం అయితే కదా గుర్తొచ్చేది. అంతా అయిపోతే నాటకం అంతా ముగిసిపోయేటప్పుడు గుర్తొస్తుంది. ఎవరికైనా బ్రతికినంత కాలంలో ఏం చేస్తాడో అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, నాకు మించిన వాడు లేదనుకుంటాడు. చివరి దశకు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడా నేను తప్పు చేసినాను అని పశ్చాత్తాపం ఎప్పుడు వస్తాడు? చీకటి పడే సమయానికి, నిద్ర వచ్చే సమయానికి వాడికి గుర్తొస్తుంది, రే మనకి ఇల్లు కావాలా, నాన్న కావాలా, మనం తప్పిపోయినా ఎట్లా పోవాలా అని. నీ జవసత్వాలు ఉడిగినప్పుడు భగవంతుడు గుర్తొస్తే ఎట్లా? భగవంతుడు నీకు
ఆల్వేస్ కనెక్టెడ్. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది దానికి. ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ కూడా ఉంది. కనెక్ట్ అయిపో. సింపుల్. నాన్న, నేను ఇక్కడ డ్రామా నడుస్తుంది, ఈ డ్రామా దగ్గర ఉన్నాను. డ్రామా అయిపోగానే వచ్చి కలుస్తాను, నన్ను ఫోన్ చేసి చెప్పు. మధ్యలో మీ నాన్న ఫోన్ చేస్తాడు, ఏమిరా ఇంకా అయిపోలేదా డ్రామా అని. లేదు నాన్న అని చెప్పు. నువ్వే ఫోన్ చేసి ఇప్పుడే ఒక సీన్ అయింది, నెక్స్ట్ సీన్ జరగబోతాను, చూస్తాను అన్నాను అని చెప్పు. ఇప్పుడే ఇక్కడ జైంట్ వీల్ దగ్గరకు వచ్చాను, తిరగతాను అని చెప్పు. మీ నాన్న హ్యాపీ, నువ్వు హ్యాపీ. కనెక్ట్ అయ్యి ఉండు. ఫోన్ ఇచ్చారు కదా, ఎందుకు ఫోన్ ఆన్ లో ఉంటే నాన్న ఏమన్నా ఫోన్ చేస్తాడేమో స్విచ్ ఆఫ్ కూడా చేసి పెట్టేసావు. ఇంకెట్లా కనెక్ట్ అవుతారు? తర్వాత ఆ, ఇప్పుడు ఉమ్, చెట్టు కింద మా శబ్దం అనుకో. ఇప్పుడు మనం ఉమ్, తరగతి కూడా శబ్దమే కదా. ఉమ్, శబ్దంతో మనకి బాగుందనో లేకుంటే అది మనకి తెలియదు. శబ్దం ద్వారా మనకి ఈ పాఠం అనేది వింటున్నాం. ఉమ్, ఇది కూడా ఒక శబ్దం కిందకే వస్తుంది. కానీ ఈ ఉమ్, శబ్దం వినడం వల్ల ఉమ్. ఆ, ఈ ప్రతికూలము అనేది ప్రతికూలం వల్ల ఏమి వినడం లేదు కదా ఇక్కడ. అవును. తరగతి అనేది ఆ, ఆ, అసంతృప్తి వలన ఏమి వినడం లేదు. ఉమ్. మామూలుగా వింటున్నాం. అది శబ్దం అంటే ఈ శబ్దానికి మామూలు ఉండే శబ్దానికి ఒక లేదు లేదు, దీంట్లో కూడా అసంతృప్తి ఉంది. అదే ఏం నిజం అసంతృప్తి తెలుసా? చెప్పుకోవాలా. నిజం ఆ చెప్పుకోవాలి ఏం కదా. అసంతృప్తి ఏంటంటే, వివేక చూడమని మనం వినలేదనే అసంతృప్తి ఉంది. అవునవును. అందుకని వివేక చూడమని వింటున్నాం. ఉమ్, అందరూ వివేక చూడమని వినడం లేదు. ఎందుకంటే అవును. వాళ్ళకి దీని గురించి తెలియకపోవడమో, లేదంటే దీంతో అవసరం లేకపోవడమో, ఇది అంత పెద్ద గొప్ప విషయం కాదని అనుకోవడం, ఏదో ఒకటి అనుకూల ప్రతికూలాలు అయితే ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. అయితే ఉమ్, ఇక్కడ ఏమిటంటే, నీకు ఎప్పుడైనా సరే అనుకూల జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది, ప్రతికూల జ్ఞానం దుఃఖాన్ని ఇస్తుంది. నీకు నచ్చినటువంటి విషయం కాబట్టి ఒక గంట దీనికి కేటాయించి వినగలుగుతున్నావు. నీకు ఇది నచ్చలేదనుకో, నేను ఇంకేదో శాస్త్రం చెప్తానని అనుకున్నాను ఇక్కడ. నేను భౌగోళిక శాస్త్రాన్ని గురించి చెప్తానని అనుకున్నాను. బాబు నాకు నాది ఆ సిలబస్ కాదు, నేను విన్నాను. ఏదో నేను రాజకీయ పరిణామాల గురించి చెప్తానని చెప్పి అనుకున్నాం అనుకోండి, నాకొద్దు బాబు, దాంతో ఎందుకు, నాకేం పని అనండి. ఇది కాబట్టి ఇది అనుకూల శబ్దం, అందుకనే వింటున్నాం. మ్యూజిక్ లో కూడా ఒకడు క్లాసికల్ మ్యూజిక్ వింటాడు, ఒకడు వెస్ట్రన్ మ్యూజిక్ వింటాడు. క్లాసికల్ వినేవాడికి వెస్ట్రన్ నచ్చకపోవచ్చు. మరి వెస్ట్రన్ వినేవాడి సంగతి ఏంటి? అక్కడ వాడి మనసు అది అనుకూలం అని చెప్తాను అంతే. ఇక్కడ కూడా జడ్జిమెంట్ ఎవరిది? మనసుదే. మనసు ఏం చెప్తుంది? ఇది బాగానే ఉంటుందిలేనే, నిన్ను కమిట్ చేయించేస్తుంది. అంటే ఈ శబ్దం బంధానికి కారణం అవుతుందా అనేది ఒక ఇది కూడా కేసు. బంధానికి కారణం. ఆ ఎందుకు కాదు? అనుకోలే. నీకు గురువు అనేవాడు కూడా బంధమే. ఇది చాలా ఆ సున్నితమైనటువంటి విషయం. సున్నితం. కానీ బంధమే. గురువును కూడా వదలగలిగితేనే. గురువు అనేవాడు ఎక్కడి వరకు, మనం ఇందాక చెప్పుకున్నామే, కాపరి గొర్రెల మందను చెరువు వరకు తీసుకెళ్లి వదిలేస్తాడు. అక్కడ కాపరి నాకు నీళ్లు దాపించలేదు అని అనుకున్నాడంటే దీని దప్పికి తీరదు. కాపరితో సంబంధం లేకుండా నువ్వు నీళ్లు దాటాల. కాబట్టి గురువుతో సంబంధం లేకుండా నీ సాధన నువ్వు చేసుకోవాలి. గురువు నీ చేత సాధన చేయమని చెప్తాడే కానీ చేయించడు కదా. శ్రవణం మాత్రమే చేస్తున్నాం. ఇది మననం లేదు, నిధిధ్యాసనం లేదు. అది చేయాల్సింది ఎవరు? నేను ఎవరు శ్రవణం చేశారో వాళ్ళు చేసుకోవాలి. నిజానికి ఇది కూడా బంధమే, కాకపోతే అనుకూల బంధం, ప్రతికూల బంధం కాదు. విషయం వైపుకు మరలించేటువంటి, అంటే లక్ష్యం మనం వైపుకు వెళ్ళే.
నిజాయితీగా లక్ష్యం ఒప్పుకోవాలా? ఇప్పుడు ప్రయాణం వల్ల ప్రయాణం వల్ల కాళ్ళు నొప్పులు వస్తాయండి. అంతే కదా, వస్తాయి. ఇప్పుడు నువ్వు చేరాల్సినటువంటి చోటుకు చేరే ప్రయాణానికి, వెళ్ళకూడనటువంటి చోటుకు వెళ్ళే ప్రయాణానికి తేడా ఉంది. కాళ్ళు నొప్పులు మాత్రం రెండింటికి గ్యారెంటీ. గ్యారెంటీ. ఇప్పుడు మీకు నచ్చిన చోటుకు వెళ్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. మీ ఆవిడకి నచ్చిన చోటుకు బలవంతంగా మీరు వెళ్తూ ఉన్నారు, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఈ రెండు చోట్ల వచ్చేటువంటి కంప్లైంట్ లో వేరియేషన్ ఉంటుంది. నువ్వు వద్దంటే తీసుకొని వచ్చినావు ఇంత దూరం, నా కాళ్ళు నొప్పులు అని ఆవిడతో కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు కూడా కాళ్ళు నొప్పులు, అబ్బా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కానీ ఇంకొంచెం దూరం నడిస్తే మనం చేరాల్సిన చోటు చేరుకుంటాం అన్నాడు. ఇక్కడికి అక్కడికి ఏంటి తేడా? నచ్చడం నచ్చకపోవడం తేడా, అనుకూలం ప్రతికూలం అంతే తేడా. శ్రమలో తేడా లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, వినడం బంధమే. అంటే ఈ శబ్దం మోక్షం అయినా కోసం బంధమే. ఆసక్తే కదా ఇది. మోక్షం కోసం ఆసక్తి ఉన్నప్పుడు ఆ బంధం నీకు బంధంగా అనిపించదు. అందుకే ఇది కూడా ఏం చెప్తున్నాడు, శాస్త్ర వాసన అని చెప్పి అన్నాడు. శాస్త్రం. ఇది కూడా ఎక్కువ చదువుకున్నావంటేనైనా మళ్ళీ నీకు వెంటనే కోరిక ఏం పుడుతుందంటే, ఇది అందరికి మనం చెప్పాలా, మనకు తెలుసు అని అందరికి తెలియాలా అని మొదలు పెడతాం. మనం కూడా ఏం చేస్తాం, మళ్ళీ ఉపన్యాసాలు చెప్తాం, అది చెప్తాం, ఇది చెప్తాం. ఈ చెప్పడంలో ఏమవుతుంది తెలుసా, నీకు తెలిసిన విషయాన్ని చెప్తూ ఉంటావు తప్ప నీకు తెలియని విషయం గురించి ఎప్పుడు ఆలోచన చేయవు, నీ సాధన నువ్వు చేయవు. ఇప్పుడు నేను మనసును నిగ్రహించాలంటే ఏం చేయాలా? నేను పాఠం చెప్తే మనసును నిగ్రహిస్తానా? సాధ్యం కాదు. నేను పాఠం చెప్పాలంటే మనసు పని చేయాలి, దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు రావాలా, చాలా ఆలోచనలు చేయాలా, ఓ ప్రణాళిక ఉండాలా. పాఠం చెప్తూ ఉన్నానంటే ఈ పాయింట్ దగ్గర ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఈ పాయింట్ దగ్గర ఏమి ఉదాహరణలు ఇవ్వాలా అనేది నేను ఆలోచన చేయాలి. అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఎట్లుంటుంది? నా మనసు విషయం గురించి ఆలోచన చేస్తుంది కానీ భగవంతుని గురించి ఆలోచన చేయడం లేదు కదా. కాబట్టి ఇది కూడా బంధమే. దీంట్లో మళ్ళీ ఏమి మొహమాటమే అక్కర్లే, ఇఫ్ అండ్ బట్స్ లేవు, ఏమి లేవు, బంధమే. కాకపోతే అనుకూల బంధం. అనుకూల బంధం ఇది విప్పుకోవడానికి అనుకూలమైన ముడి. చేతులు కట్టేశాడు, జారు ముడేశాడు, చేతికి అందేటట్టు తాడు పెట్టాడు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతితోనే ఇక బట్టి లాగేసినామంటే ముడి ఊడిపోతుంది. బంధం బంధమే, ఊడిపోయే బంధం. శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు శాస్త్ర విషయాల్ని సాధన చేసినావంటే శాస్త్రం డిసప్పియర్ అయిపోతుంది, అది నీకు బంధం కాదు. శాస్త్ర విషయాలు నువ్వు సాధన చేయలేదనుకో, శాస్త్రం బంధం అయి కూర్చుంటుంది. కాబట్టి నువ్వు తెలుసుకున్న విషయాల్ని సాధన చేయకపోతే అది నీకు బంధం అవుతుంది. తెలుసుకున్న విషయాన్ని సాధన చేసినావంటే అదే విముక్తిని ఇస్తుంది. ఈ శాస్త్రం విముక్తి కోసం కదా చదువుతున్నావు. అది తెలుసుకునేంత వరకు నీకు శాస్త్రంతో బంధం ఏర్పడుతుంది. అది తెలుసుకున్న తర్వాత విముక్తి కలిగింది అంటే శాస్త్రంతో కూడా విముక్తి కలిగింది అని అర్థం, దాంతో సహా అని. నీకు విముక్తి దేంతో కలుగుతుంది? ఇంక్లూడింగ్ శాస్త్రజ్ఞానంతో సహా విముక్తి కలుగుతుంది. ఇప్పుడు శ్రవణం చేసినప్పుడు మూడు ఉంది, బంధం ఉంది అని తెలుసుకుంటాము. మననము నిధిధ్యాస చేసినప్పుడు ఇది జారుముడి అనేసి గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఎప్పుడైనా దీన్ని తీసేయచ్చు అని. నువ్వు ఎప్పుడు నిధిధ్యాసనంలోకి వెళ్ళావో అప్పుడు ఈ జారుముడి అనేసి అప్పుడు ఇది జారుముడిని తీసేస్తా. అప్పుడు ఏమవుతుంది? బంధం లేదు. అప్పటి వరకు నువ్వు బంధంలో ఉండవనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు చలం గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం ఆయన రాసిన పుస్తకాలు అవన్నీ, ఇంకా ఇది నేను కాదు రాసింది, ఎవరో రాశారు, నాకు దానికి సంబంధం లేదు అనే విషయాన్ని అని చెప్తారు కదా.
సో ఉమ్. ఈ శాస్త్ర జ్ఞానం అనేది దీన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు కదా. అంతే, ఏదైనా అంతే. ఇవన్నీ ఎందుకు? నేను ఇందాక చెప్పాను, వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ రచనలు, మనసు కోసం పుట్టాయి. పుస్తకాలు, రచనలు. అన్ని మనసు కోసమే పుట్టాయి. ఒక్కసారి ఈ మనస్సే లయం అయిపోయింది అనుకో, ఈ శాస్త్రాలన్నీ డిసప్పియర్ అయ్యి. ఇప్పుడు మామూలుగా ఆ చెట్టు కింద అనేసి నిద్ర అనేది అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏమరంటే ఇల్లు ఆ ప్రతికూలం వల్ల, అంటే ప్రకృతిని మనం సహజంగా ఆ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇల్లు కట్టుకున్నాం. సో ఆ ఇల్లు కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎరుక అనేది లేదు. ఇంకా ఎవరు మనల్ని ఏమనరు అన్నట్టుగా, ఏమి కాదు అన్నట్టుగా మనసు మనం ఇది చేపించి, కానీ అదే మనిషి అడవిలో చెట్టు కింద పడుకుంటే ఏదైనా వస్తుందనేసి ఒక ఎరుక అనేది మనలో ఉంటది ఎప్పుడు. అది కూడా దేవుడు భయం, అనేది భయం, భయం. ఆ, ఆ అది భయం ఎందుకు వచ్చింది? నీకు ఆ ఏర్పాటు చేశాడు దేవుడు. దేహాభిమానం వల్ల భయం వస్తుంది. మొత్తం శరీరం మీద ఉండేటువంటి అభిమానంతో ఇవన్నీ చేస్తాం. నీకు అసంతృప్తి ఎందుకు వచ్చింది? శరీరానికి సుఖం లేదని వచ్చింది అంతే. ఆ, శరీరానికి ఏది సుఖమో ఎట్లా డిఫైన్ చేస్తావు? నువ్వు కంపారిజన్ తో చేస్తావు అంతే. అంటే అక్కడుండే ఎరుక ఏంటి? మనం ఏదైనా వస్తుంది అనేది అది సహజంగా ఉండే ఎరుకే కదా. అంటే ఏమన్నా మనకు న్యాచురల్ అపాయం ఇన్స్టింక్ట్ అది. జరుగుతుంది. భయం అంతే. ఆహార, నిద్ర, భయ, మైథునం, దానివల్ల మనకేం ఇవన్నీ ఇబ్బంది ఏం లేదు. అవి న్యాచురల్ గా ఉండేటువంటి ఇన్స్టింక్ట్. అవి సహజత్వం కదా, జీవుని ఉమ్. జీవుని యొక్క లక్షణాలు. అందువల్ల అది నీకు ఎరుకే ఉండాల్సిన అవసరం లేదు. ఎరుకతోనే నువ్వు అన్ని చేయవు. నిన్ను దోమ గుట్టింది, ఎరుకతోనే దాన్ని పడతావు. అసంకల్పిత ప్రతీకార చర్య. ఎరుకతో ఏం చేయవు. దోమ కుడుతూ ఉంది కాబట్టి దాన్ని నేను ఉమ్. కొట్టాలి అనేది ఏం అనుకోం. వణుకో. అంటే ఏం అర్థం? నీలో అది ఇన్స్టలేషన్ అయిపోయి ఉంది, ఆటోమేటిక్ రియాక్షన్ జరుగుతుంది. అది ఏ చైతన్యం అలా జరిగేటువంటిది? అది కూడా పరమాత్మ చైతన్యమే. ఆ మెకానిజానికి కూడా పరమాత్మ చైతన్యం అవసరం. మామూలుగా ఆ ఎండ వలన సముద్రంలో నీరు వేడెక్కి మేఘాలయ్యి, మేఘాల నుంచి నీరు కారి మళ్ళా నదులుగా వచ్చి మళ్ళా సముద్రంలో కలుస్తుంది. మొత్తానికి H2O నీరు అనేది ఆ, మామూలుగా ఐస్ గాను, మేఘం గాను, నీళ్ళు గాను, ఆ మూడు రకాలుగా అన్నిట్లోనూ ఉంటుంది. ఆ, కానీ మార్పు అనేది H2 అనేది మారలేదు, కానీ మార్పు అనేది, పరిణామం అనేది జరుగుతా ఉంది అనేది కంటికి కనపడతా ఉంది. కానీ నిజానికి ఆ పరిణామం అనేదే లేదు కదా. అది భౌతిక ఆ, భౌతికమైనటువంటి పరిణామం ఎప్పుడు ఉంటది. ఉంటది. ఆ భౌతికమైనటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మారుతూ ఉన్నాం. నువ్వు H2Oనే చూడగలిగినావంటే ఆ, అప్పుడు పరిణామం అనేది పోతుంది. పోతుంది. మనకు శాస్త్రం చెప్పేది అదే కదా. ఏం చెప్తుంది నాయనా? నువ్వు రకరకాలైనటువంటి నగలు చూస్తూ ఉన్నావు. బంగారమే ఉంటుంది. ఆ కానీ దాన్ని నువ్వు తాకట్టు పెట్టడానికి తీసుకుపోయినప్పుడు నువ్వేం చెప్తావు? నా 2 నెక్లెస్లు, 4 గాజులు, 3 ముక్కు పుడకలు, ఇవన్నీ చెప్తావు. అతనేం చెప్తాడు? 10 తులాల బంగారం అంట. అంటే అతని దృష్టి బంగారం మీద ఉంటుంది, మన దృష్టి ఆర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి భగవంతుని దృష్టి ఏమిటి? ఏకం సత్వం. మనం ఏమిటి? నానాత్వం. అది తేడా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు చాలా రోజుల తర్వాత కలిసాం. అమ్మా నమస్కారం, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
సంతోషం, బాగున్నాను. అదే ఇప్పుడు మనం మనసు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఉమ్, ప్రపంచం అంతా మిథ్య, ఏది మందు కాదు, ఇదంతా భౌతికం, ఇదంతా. ఇప్పుడు ఈ మనసు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నీ మనసు అని అంటున్నారు. ఇంతకీ మనసు నాదా లేకపోతే ఏంటిది? లైక్ ఈ మనసు. ఇప్పుడు ప్రపంచం మిథ్య అంటే మొట్టమొదటి మాట ఏంటంటే, మిథ్య అంటే ఉమ్, లేదు అని కాదు. ఉమ్, మిథ్య అంటే ఉమ్, మారుతుంది అని అర్థం తీసుకున్నాం. బేసిక్ పాయింట్ అది. అంటే ఈ రోజు మనం చూసినటువంటి ప్రపంచం రేపు ఇలాగే ఉండదు. కరెక్టే. కానీ మన మనసు ఏం చేస్తుందంటే, ఈ రోజు ఏదైతే చూసామో దీంట్లో ఒక భాగాన్ని మనకు అనుకూలంగాను, ఒక భాగాన్ని మనకు వ్యతిరేకంగాను అనుకుంటుంది ఇది. అదే ఇప్పుడు అన్నారు కదా మన మనసు అని. సో అయితే ఉమ్, మనసు మనదా? ఉమ్. మనసు మనదే కదా, ఎవరి మనసు ఓహో, వాళ్ళది. ఓకే. ఇదేంటి అంటే మనకు ఒక పనిముట్టు ఇది. ఉమ్, మన సుఖ దుఃఖాలని అనుభవించడానికి, అంటే మన ప్రారంధాన్ని అనుభవించడానికి, ఉమ్, జీవుడు తన ప్రారంధాన్ని అనుభవించడానికి అతనికి కొన్ని పనిముట్లు అవసరం. అవును. ఆ పనిముట్లు ఏమిటి? స్థూలంగా ఉండేటువంటివి శరీరంలో ఉండే అవయవాలు, ఇంద్రియాలు ఉమ్, అనుకున్నాం. సూక్ష్మంగా ఉండేటివి అంతఃకరణం, అది కూడా పనిముట్టే. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఉమ్, వీటితో ఏం చేస్తది? ఈ జీవుడు అనేవాడు తన ప్రారంధాన్ని అనుభవించడానికి కూరుకుంటాడు. అప్పుడు మనస్సు కూడా అతందే. ఓకే, చెయ్యి ఓకే. నాది ఎట్లయిందో మనసు కూడా నాదే. ఉమ్, కాలు నాది ఎట్లయిందో మనసు కూడా నాదే. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఈ మనస్సు ఏం చేస్తుంది? నీకు ప్రేరణ కలిగిస్తూ ఉన్నది. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని. ఉమ్, శరీరం చేస్తూ ఉంది. దీనివల్ల సుఖం కలుగుతూ ఉంది, దీనివల్లనే సుఖం కలుగుతూ ఉంది. అందువల్ల ఈ సుఖ దుఃఖాలు రెండింటికి మనస్సే కారణం అవుతుంది. అది ఎవరి మనసు కారణం అవుతుంది? నా మనసు కాదు. నా మనసు మిమ్మల్ని దుఃఖ పెట్టలేదు. మీ ఉమ్, మనస్సే మిమ్మల్ని దుఃఖ పెడుతుంది. ఇక్కడ మళ్ళీ ప్రశ్న ఏమిటంటే, భలే వాళ్ళండి మీరు. ఇప్పుడు మీరు నన్ను నిందించారు అనుకున్నాం. ఉమ్, అనుకున్నా. నిందించమని చెప్పింది మీ మనస్సు కదా. ఉమ్, కాబట్టి మీ మనస్సే కదా నన్ను దుఃఖ పెడుతూ ఉంది అని అంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసినటువంటి నిందను నా మనస్సు స్వీకరిస్తే అప్పుడు నేను దుఃఖపడతాను. ఉమ్, మీరు తిడుతూ ఉన్నారండి నలుగురిని నిలబెట్టి. ఉమ్, ఈ నలుగురిలో ఎవరినో ఒకరినే తిడుతూ ఉన్నారనుకోండి, మిగిలినటువంటి ముగ్గురు కూడా ఆ మాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు నలుగురిలో ఎందుకు బాధపడతారు? మీరు ఎవరిని ఉద్దేశించి తిట్టారో వాళ్ళు మాత్రమే బాధపడతారు. అవును. మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు బాధపడలేదు? వాళ్ళకి ఆ తిట్లు వినిపించలేదా? వినిపించాయి కానీ వాళ్ళు. వినిపించాయి, కానీ వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు బాధపడడం లేదు. సో ఫార్ములా ఏంటంటే, ఇఫ్ యూ రిసీవ్ ఎనీథింగ్ ఉమ్, దట్ మేక్స్ యూ హ్యాపీ ఆర్ మిజర్, అదే. ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఇట్ యూ డోంట్ గెట్ దట్. అంతే. కాబట్టి నీ మనస్సే దుఃఖానికి సుఖానికి కారణం అవుతుంది అంటే, ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనస్సే అంగీకరిస్తూ ఉంది, స్వీకరిస్తూ ఉంది. దాని ఉమ్, వల్లనే దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఎవరి మనస్సు వాళ్ళది, అందుకని ఎవరి సాధన వాళ్ళది. మనసుకే సాధనలన్నీ కూడా. అందుకని సాధన ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటిదే, సామూహికమైనటువంటిది కాదు. ఉమ్, కాబట్టి మీ మనసు మీదే, మీ సాధన మీదే, మీ సుఖం మీదే, మీ దుఃఖం మీదే. ఉమ్.
ఒక్కొక్కసారి ప్రారంధం వల్ల దుఃఖం కలుగుతుంది కదా, అవును. అది మరి పూర్వజన్మ వల్ల వచ్చింది అని అనుకోవాలి తప్ప అది నా అనుకుంటాం. అనొచ్చు. అది కూడా మనదే కదా, పూర్వజన్మలో కూడా మన మనస్సే కదా, ఓహో, ఓకే ఓకే. అప్పుడు చేసింది కూడా మనమే కదా, అప్పుడు చేసింది కూడా మనమే. సో అయితే మనం ఏం చేసామంటే తిరుపతిలో పనిచేస్తూ ఉన్నాం, తిరుపతిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, 10 లక్షలు డిపాజిట్ ఉంది. ఇప్పుడు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, అకౌంట్ ని బెంగళూరుకి షిఫ్ట్ చేసుకున్నాం. బెంగళూరు బ్యాంకులో ఉన్నంత మాత్రాన డబ్బు మంది కాదా? మందే. కాకపోతే వాడు అంటాడు, ఏమయ్యా పోయిన నెలలోనే కదా వచ్చావు, అప్పుడే నీ అకౌంట్ లో 10 లక్షలు ఉంది అని అంటే, ఇది ఇక్కడ సంపాదించింది కాదు నాయన, అక్కడ సంపాదించింది, దాన్ని తీసుకొని వచ్చినాం అని చెప్పాను. కాబట్టి అది కూడా మందే, ప్రారంభం కూడా మందే. ఒకవేళ మనం తిరుపతిలో ఉన్నప్పుడు లోన్ తీసుకున్నాం, బెంగళూరు షిఫ్ట్ అయ్యాం, క్యారీ ఫార్వర్డ్ అవుతుందా కదా లోను? అవుతుంది. సో నువ్వు డిపాజిట్ మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను, లోన్ యాక్సెప్ట్ చేయనంటే ఎట్లా? యాక్సెప్ట్ చేయాల్సింది. నీ లోన్ అయినా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నీ డిపాజిట్ అయినా యాక్సెప్ట్ చేయాలి. నేను ఊరు వదిలేసి వెళ్తున్నాను కాబట్టి నా డిపాజిట్ వదిలేస్తాను అనేదానికి లేదు, నా లోను రైట్ ఆఫ్ అయిపోవాలనేదానికి కూడా లేదు. క్యారీ ఫార్వర్డ్ అంటే అది ముందుకు వస్తూనే ఉంటుంది. ఓవరాల్ గా ఏంటంటే ఈ మనసుని కంట్రోల్ చేయవలసింది కూడా మనమే. అంతే. దీని అంటే దైవం నడిపించేది కూడా అంతేనండి. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీరు తిరణాల్లో ఉన్నారు, తప్పిపోయారు. ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను సేఫ్ గానే ఉన్నాను, మీరేం ఆందోళన చెందకండి, మీరున్న చోటుకి నేను చేరుకుంటాను, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని మీ వాళ్ళతో చెప్పారు. ఇదే విచక్షణ. కమ్యూనికేషన్ అనేది విచక్షణ. ఎవరితో చేయాలి? మనం ఎవరి నుంచి విడిపోయినామో వాళ్ళతో చేయాలి. ఎవరి నుంచి విడిపోయాము? పరమాత్మ నుంచి విడిపోయాం. కాబట్టి కమ్యూనికేషన్ ఎవరితో చేయాలంటే పరమాత్మతో చేయాలి. ఎలాగో వాళ్ళు మనల్ని చూడడం లేదు కదా, అమ్మ నాన్న మనల్ని చూడడం లేదు, లేదా మన భార్య మనల్ని చూడడం లేదు, మన భర్త మనల్ని చూడడం లేదు అనే సెల్ ఫోన్ ఉంది కదా అని మనం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నామంటే వీళ్ళని ఎప్పుడు కలుసుకుంటాం? కరెక్ట్. ఇక్కడ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విచక్షణను మనం వినియోగించుకొని మన మనస్సు శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాల మీదకే పోతూ ఉంటుంది. టైం ఉండదండి మనకు. దేనికి టైం ఉండదు? కారణం ఏంటి? మనం శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలకు సంబంధించి అనేకమైనటువంటి కమిట్మెంట్స్ ఇచ్చేసాం. ఇల్లు కావాలి, వాకిలి కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం ఇంకా కొన్నాళ్ళు బ్రతకాలి, 80 ఏళ్ళు ఉండాలి, బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మన చేతిలో లేదు, ఏదో జబ్బు వస్తుంది, జబ్బు వచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలంటే పాలసీ ఇప్పటినుంచే కట్టాలి, పాలసీ కట్టాలంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండాలంటే ఉద్యోగం చేయాలి. ఇట్లా ప్రతిదానికి మనకు లింక్ ఉంటుంది. మనం 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతాము, రిటైర్ అయిన తర్వాత మనం 80 ఏళ్ళు బ్రతుకుతాం అనుకుంటే ఆ 20 ఏళ్ళు మనం బ్రతకడానికి కావాల్సినటువంటి ఖర్చులకు కావాల్సినటువంటి డబ్బులు ఉండాలి, దానికి ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి, రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలి.
సంవత్సరానికి మనకు ఫుడ్కి ఎంత అవును. ఖర్చు అవుతుంది, మెడిసిన్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ట్రావెల్స్కి ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి 10 ఏళ్ల తర్వాత మనకు సంవత్సరానికి 5 లక్షలు కావాలి అని అనుకుంటే ఇప్పటి నుంచి దాన్ని మిగలబెట్టుకోవాలి. దానికోసం మనం అవునండి. అదనంగా అన్ని మెటీరియల్. ఎక్స్ట్రా 1 గంట పని చేసుకోవాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీని చుట్టూ ఉమ్, వర్తమానాన్ని ప్యాకప్ చేసేసాం. ఏం, ఆ, ఉమ్, మరణాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇవన్నీ అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం. యా దేన్నైనా సరే నువ్వు యాక్సెప్టెన్స్ నీకు వచ్చింది అంటే ఉమ్, నీకు వర్క్ తగ్గిపోతుంది. చాలా వరకు పోతుంది. చాలా వరకు ఉమ్, మొత్తం పోతుంది. నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, నీకు కష్టం తగ్గిపోతుంది ఏదైనా సరే. ఈ రోగం వచ్చింది పోతే నేనా యాక్సెప్ట్ చేస్తాను. ఆ, ఇప్పుడు నేను బాడుగింట్లో ఉన్నానండి. నేను యాక్సెప్ట్ చేసిన అనుకోండి, ఇప్పుడు మనకేం హాయిగానే ఉంది కదా అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేనేం కష్టపడాల్సిన అవసరం లేదు, హాయిగా జరిగిపోతుంది. కాదు, నేను బాడుగింట్లో ఉన్నాను, ఇది నా సొంతం కావాలి అని అనుకున్నాను అనుకోండి, దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు, బాడుగింట్లో ఉండడాన్ని నేను యాక్సెప్ట్ చేయడం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఈ ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తాను. ఇల్లు కొనుక్కోవాలంటే ఏం చేయాలా? 75 లక్షలు ఇవ్వాలి. 75 లక్షలు ఎట్లా వస్తాయి? ఒకటి లోన్కి వెళ్ళాలి. లోన్ అంటే కూడా కట్టాల్సిందే కదా. ఉమ్, ఇప్పుడు నేనే జస్ట్ యాక్సెప్ట్ చేసినాను అనుకోండి, ఉమ్, దీన్ని యాక్సెప్ట్ చేస్తే నేను లోన్ పోవాల్సిన అవసరం లేదు, ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు, ప్రతి నెల దీనికోసం అదనంగా పని చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, హ్యాపీగా ఉండిపోతుంది. అంటే మళ్ళీ మనం మెటీరియలిస్టిక్ వరల్డ్ తో దీన్ని కంపేర్ చేసుకోకూడదు. అదే. నువ్వు జీవితం అంతా బతికి ఒక ఇల్లు కూడా లేకుండా బతికినావు అంటే అదేం బతుకు అని అనేవాడు ఉన్నాడు అనుకున్నాం. దానికి మనం లొంగిపోకూడదు. మళ్ళీ నేనేం రోడ్డు మీద లేదు కదా, ఇంట్లోనే కదా ఉన్నాను, అది నాదని ఎట్లా అనుకుంటాము? పోనీ నాదనుకున్నటువంటి వాడు ఏమైనా ఆ ఇంట్లోనే ఉంటాడా? ఉమ్, నేను తిరుపతిలో ఉన్నానండి, ఈ ఇల్లు కొనుక్కుంటాను, ఇది నాది, నేను ఇక్కడే ఉంటాను అని అనుకుంటాను. ఏదో కారణం చేత నేను ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది, బెంగళూరుకు వెళ్ళాల్సి. హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడెవరిది ఇల్లు? లేదా అమెరికాకు ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడెవరిది ఇల్లు? ఉమ్, ప్రపంచాన్నే వదిలిపెట్టేసి వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. అప్పుడెవరిది ఇల్లు? ఉమ్, ఇది మనం ఆలోచన చేసినామంటే ఇల్లు కావాలి అనేటువంటి ఆలోచనకు దానికి చేసేటువంటి శ్రమ ఇవంతా తగ్గిపోతుంది. కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది రావాలి మనకు మొదట. యాక్సెప్టెన్స్ ఉమ్, కోసమే ఈ సాధనలన్నీ చేస్తాం. అందుకే ఏం చెప్తాడు, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఇదే మంత్రం. మీకు సుఖం ఉమ్, అనిపిస్తూ ఉండేది శాశ్వతం కాదు, మీకు దుఃఖం అనిపిస్తూ ఉండేది శాశ్వతం కాదు. ఉమ్, ఇది శాశ్వతం కాదు అనేటువంటి ఎరుక మనకుంటే, స్పృహ మనకుంటే, పోతుంది అనేటువంటి ఆందోళన ఉండదు. ఉమ్, ఇప్పుడు ఒకటండి, మనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు మరణించడం మనకు దుఃఖం కదా. అదే ఆత్మీయులకు ఒక జబ్బు చేసింది, పెరాలసిస్ లాంటిది వచ్చింది అనుకోండి, వాళ్ళు ఉమ్, ఒక 7-8 సంవత్సరాలుగానో 10 సంవత్సరాలుగానో మంచం మీదనే ఉండాలి. ఇప్పుడు పోతే బాధపడతామా, సంతోషిస్తామా? సంతోషిస్తాం. దానికి మనం కారణం ఏం చెప్తాం తెలుసా? ఆ నరకం నుంచి ఆయన విడుదల పొందినాడు అని చెప్తాం. అది కూడా కరెక్ట్ కాదు. మనం సేవలు చేయడం తప్పించుకున్నాం.
ఇది కరెక్ట్. ఉమ్. కాకపోతే దీన్ని యాక్సెప్ట్ చేయం మనం, అది వేరే విషయం అనుకోండి. ఇష్టమైనటువంటి వ్యక్తే కదా, ఎందుకు అంగీకరిస్తున్నాం? ఇష్టమైనటువంటి వ్యక్తి అయినా సరే నీ ఆనందానికి ప్రతిబంధకం అయితే అంగీకరించు. కాబట్టి ఏమవుతుందంటే ఇది పోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే. అప్పుడు ఆనందంగా ఉంటాం. మనసుని మెల్లమెల్లగా దానికి ట్యూన్ చేయాలి. ఇది పోతుందిరా పోతుందిరా అనేసి. పోయేదాని గురించి ఎందుకు బాధపడతాం? అందుకనేసి మనస్సు కీలకమైనటువంటిదండి మానవునికి. అది సుఖానికైనా దుఃఖానికైనా అదే కారణం. మనసులో అనవసరమైనటువంటి స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడో మున్రామ్ రెడ్డి నన్ను ఏదో అన్నాడు అనుకున్నాం, అది అప్పుడే మర్చిపోవచ్చు కదా ఈ మనసు. ఇది గుర్తు పెట్టుకొని ఉంటుంది. మళ్ళీ మున్రామ్ రెడ్డిని చూసినప్పుడంతా దాన్ని గుర్తు చేస్తారు, మళ్ళీ బాధపడేటట్టు చేస్తారు. ఇది నిరంతరం ఎందుకు ఉండాలి ఈ బాధ? మనసులో ఉండేటువంటి జ్ఞాపక శక్తి వల్ల ఉంటుంది. ఇది మంచిని ఎందుకు గుర్తు చేయదు? చెడునే గుర్తు చేస్తుంది. దాని స్వభావం అది. అందువల్ల మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. ఏ రకంగా కనెక్ట్ అవుతారని వాళ్ళ సాధన. కర్మయోగమా, భక్తి యోగమా, జ్ఞాన యోగమా అనేది ఎవరిష్టం వాళ్ళది. ఏది సాధ్యమైతే అది. అంతేనా? అంతే. బాగా చెప్పారండి. కన్క్లూడ్ చేద్దాం. తప్పకుండా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.